బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగియమ్మా. సో ఎట్లా స్టార్ట్ అయిందమ్మా లవ్? ఎవరే నువ్వేం చేసినావు? ఎట్లా ఎక్స్ప్రెస్ చేసిందో? ప్రపోజ్ బతిమలాడిండు, కాలు మొక్కి నెంబడు ప్రేమలోనా పొంగే ప్రణయం నిన్ను నన్ను వంచేనా? ఓకే, ఇంట్లో కొట్లాడినప్పుడు ఎవరు ఎక్కువ కొడతారు? వాడైతే ఎప్పుడు నన్ను కొట్టలేదు కానీ నువ్వైతే కొట్టినావు. అప్పుడప్పుడు అరే అరే అని పిలిచిన మరుక్షణమే నువ్వే నా ప్రాణమయ్యావులే. ఏం చదువుకున్నారు మీరు? జీవితాన్ని బ్రో, జీవితాన్ని ఏడు చదివినా ఎవరు చదివించారు? అమ్మాయిలు నేర్పించారు. ఎంతమంది అమ్మాయిలు ఉంటారు ఒక 60-70 మంది. 60-70 మంది నువ్వు లవ్ చేసినావు. అంతమంది నన్ను లవ్ చేస్తారు, నేను చేయలేదు. ఇప్పుడు నువ్వు ఇంత మంచి అమ్మాయి దొరికినప్పుడు ఈయన వేరేలతోటి ఉండొద్దు కదా బ్రో. అది మా పర్సనల్ బ్రో, మా ఇష్టం బ్రో, మేము ఎట్లనే ఉంటాం. సో ఫోటో ఉంది, చూస్తా. చూపిగా సార్, ఆ అమ్మాయికి ఎట్లా న్యాయం చేస్తాను? నేను అన్నం ఏం చేయలే బ్రో. అది కాదు, ఫస్ట్ అది చెప్పండి. మీరు క్రియేట్ చేసిరా అది నిజమా? మేమెందుకు క్రియేట్ నిజమా చేస్తాం? అబద్ధం అని అడుగుతావు నా గురించి తెలియదు నీకు? నేను అక్కడ పిక్ అక్కడ ఉందంటే వాళ్ళు ఏదో ఎడిటింగ్ చేసారు అట్లా. అడుగుతున్నా కదా అందుకే. కాదు, నువ్వు నిన్న ముసపెట్లు కనిపించినావు లేదా? తిరుగుతాను బ్రో, నేను రోజంతా తిరుగుతా. చూడు, రోజంతా తిరుగుతాడంట. 70-71 అమ్మాయి దొరికి. అసలు ఏంది ఇదంతా? నేను ఏదో ఫన్ అనుకున్నా, ఊరికే కామెడీ చేస్తున్నాం కదా అని. ఇట్లాంటి కథలన్నీ పడితే పిచ్చిలేస్తుంది. హాయ్, వెల్కమ్ టు క్యూబ్. నేను మీ డి శివ చౌదరి. సో ఈ రోజు మీ ముందుకు ఒక మంచి లవ్ పేర్ ని తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరో కాదు, శివాని సంతోష్. హాయ్ బ్రో. హాయ్ అమ్మా. హాయ్ హాయ్ బ్రో. సో ఎలా ఉన్నారు? సూపర్. పడుకున్నా లేవి ఎలా ఉన్నారంటావేంటి బ్రో? కాదు, నువ్వు పడుకున్నావు అంటే నైట్ అంతా షూట్స్ కి వెళ్ళి ఇబ్బందిలో ఉన్నా బ్రో. లేదు లేదు, నేను కామెంట్ చదివినా. నువ్వు క్యాబ్ డ్రైవర్ అంట. క్యాబ్ డ్రైవరా? ఓకే, చెప్పొచ్చు. క్యాబ్ డ్రైవర్ అయితే నైట్ అంతా కష్టపడి. ఇప్పుడు లేదు, మన దగ్గర కార్స్ ఉన్నాయి. ఓకే, అవి కంపెనీలో పెట్టిన అనమాట. ఎన్ని కార్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ఉన్నాయా? సో ఇప్పుడు మీరు ముగ్గురు కాబోతురు, 3 కార్స్ ఉన్నాయా? నెక్స్ట్ ఇంటికి ఇంకొకటి బండి తీస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకోరికి వస్తాం. ఇంకొకరి కోసం కాదు బ్రో, మా కోసమే. మీకోసమేనా? సో మీరిద్దరు మంచి లవ్ పేరు కాబట్టి మీకోసం. థ్యాంక్ యూ బ్రో. సో ఎట్లా స్టార్ట్ అయింది మీ లవ్? చెప్పు. నువ్వు చెప్పు. అరే నువ్వు చెప్పు. ఇద్దరు చెప్పండి అయితే. చెప్పంట. లవ్ లా స్టార్టింగ్ లో కాల్ మాట్లాడతారు కదా, చెప్పు ఇంకా అని అట్లా స్టార్ట్ అవుతుంది. అప్పుడున్న లవ్ ఇప్పుడు కూడా అట్లనే ఉంది, అందుకే. అట్లాగే ఉందా? సో ఎప్పుడు ఒకటేలాగా ఎక్స్ప్రెస్ చేస్తాను నేను లవ్ ని అలా. ఓకే, సో ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తావు? బేసిక్ గా అమ్మాయిలకి డౌట్ రాకూడదు అంటే ఓకే, ప్రేమని ఎప్పుడు ఒకటేలాగానే ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, అంటే డౌట్ రావద్దు అని చెప్పేసి అలా సైకిల్ వేస్తుండే. ఇంకో విషయం చెప్పాలి, ఎర్రగడ్డ దగ్గర నాకు నిన్న శ్రీరాములు థియేటర్ ఉంది కదా, ఎర్రగడ్డ దగ్గర ముసాపేట దగ్గర, ముసాపేటలో నాకు కనిపించిండు నిన్న. ఏం చేస్తాను? ఒక అమ్మాయితో తిను. వీడికంత సీన్ లేదు. లేదు బ్రో, నేను నిజంగా నా దగ్గర ఫోటో ఉంది బ్రో. నువ్వు ఫోటోస్ గిటోస్ అంటే నాకు కొంచెం కామెడీగా నవ్వుతుంది. అంటే నీకు అంత సీన్ లేదా? లేదు, బేసిక్ గా నేను దొరకను ఎవరికి. దొరకను. ప్రీ ప్లాన్ గా నేను సెట్ చేసుకుంటా. ఓకే, కానీ నేను మాత్రం నిన్ను చూసినా కదా. చూసినావు? అదే అంటున్నా. లేదు, నన్ను ఉట్టిగా అంటున్నాడు తను. సో ఓకే, తర్వాత చూపిస్తా, ఇంటర్వ్యూ తర్వాత చూపిస్తా. ఎందుకంటే ఇప్పుడు సీరియస్ అయిపోయి మొత్తం బ్రోని కొట్టేస్తుంది. సో ఇప్పుడే మనం చూపియొద్దు బ్రో. ఇంటర్వ్యూ అన్న గొడవటి నీకు వచ్చిన. లేదు, ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి కదా. వద్దు బ్రో, ఇట్లా ఏకు బ్రో చెప్తున్నా. ఏంది? నువ్వు గొడవ పెట్టడానికి వద్దు బ్రో ప్లీజ్. మీ ఇద్దరికి నేను గొడవ పెట్టడానికి రాలే. మీ ఇద్దరు లవ్ అసలు ఎంత లవ్ ఉందో నేను టెస్ట్ చేయడానికి వచ్చిన. టెస్ట్ చేయ బ్రో కావాలండి. అదే టెస్ట్ చేస్తున్నా. టేస్ట్ కాదు. ఓకే, అదే. సో ఎట్లా స్టార్ట్ అయిందమ్మా లవ్? నార్మల్గానే. ఎట్లా పరిచయం నీకు సంతోష్? ఒక కాల్ ద్వారా పరిచయమా? ఓకే. సో కాల్ ద్వారా ఆయన మాటలు పరిచయమైన కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్కి మంచి పరిచయం అయ్యాడు అనమాట. ఓకే, అట్లా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ కాల్ లో ప్రపోజ్ చేసిందా లేకుండా ఇద్దరు చూసుకున్న తర్వాత? ఏం లేదు, కాల్స్ ఏంటంటే జస్ట్ ఒక పర్సన్ తెలుసు అంటే తెలుసు, అట్లా షూట్స్ ఏమైనా ఉంటే రిఫర్ చేసేవారు, అట్లా పరిచయం. శివాని పడేయడానికి ఒక పెద్ద ప్లాన్ వేసా బ్రో నేనైతే. ఓకే, ఏం వేసినావు? ఎలా వేసానంటే బేసిక్ గా ఏ అమ్మాయి అయినా సరే అందరూ అంటే ఇప్పుడు మామూలుగా ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మెసేజ్ చేస్తుంటే కాల్ చేస్తుంటే అమ్మాయిలు పట్టించుకోరు. వాళ్ళని కేర్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్ ఏంటి, అమ్మాయిని కేర్ చేయకపోతే వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. ఓకే, సో మనకి బెనిఫిట్ అనమాట అలా. ఓకే, రివర్స్ లో వచ్చిండు. అయితే
బ్రో ఎవరు ప్రపోజ్ చేసిరు ఫస్ట్? నేనే బ్రో, నువ్వే. నేనే. సో ప్రపోజ్ చేసినప్పుడు మీ దగ్గర అంటే ఎట్లా ఉంది నీ ఫీలింగ్? అంటే చేద్దామని ఉండనా లేకుంటే టైం తీసుకున్నారా? టైం తీసుకున్న ఫస్ట్లో ఆలోచించిన, బట్ ఆయన వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ బాగా నచ్చింది. అంటే లవ్ ఎక్స్ప్రెసింగ్ లేకుంటే లవ్ ఎక్స్ప్రెస్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేసిందో? ఫస్ట్ టైం కలిసినప్పుడే నాకు కాల్స్లో అర్థమైపోయింది ఏంటి నీకు ఇష్టమా నేనంటే అనేసి అడిగిన అనమాట. ఏ నిజం చెప్పే, ఎప్పుడు ఇదే ఇంటర్వ్యూలు అన్ని ఇవేనా చెప్తావా? కొత్తది చెప్పు, కొత్తది ఏంటిది? నిజం చెప్పు, నిజం చెప్పు, ఉన్నది చెప్పు. సరే ఈయన వచ్చి నేను ప్రపోజ్ చేసిండు, బతిమలాడిండు, కాలు మొక్కిండు, ఎంబడి నేను దేవుడా నేను అవన్నీ చెప్పమలేదు. ఓకే ఏదో అంటే నాకు అర్థమైపోయింది కాలు మొక్కిండు కదా, అంటే ఫ్లోలో నిజాలు వచ్చేసినాయి. చెప్పేసి ఫ్లోలో చెప్పేసి అన్ని నిజాలు చెప్పేసి చెప్పి పర్లేదు. అంటే లోపల దాచాం చాలా లోపల దాచా తీసేసి జెన్యున్ గానే వచ్చి మాట్లాడిండు. కాలు మొక్కిండు. కాలు మొక్కలేదు బ్రో, ఇగో వేసుకుంటావా తన మెల్ల వేసుకుంటావా కాలు మొక్కినవి? లేదులే పాపం అంత లేదు. నార్మల్గా ఇట్లా ఏమన్నాడంటే వచ్చిండు, నార్మల్గా మాట్లాడిని కూడా ఫుల్ మొహమాటం, నేనే ఎక్కువ మాట్లాడుతుండే అనమాట. మాట్లాడుతుంటే నేను అడిగిన నేను నీకు ఇష్టం కదా అంటే అవును అది అనేసి అన్నాడు. ఎంత ఇష్టం ఎట్లా అయింది అంటే కొంచెం టైం చూపిస్తా అన్నాడు. పోయి టాటా వేసుకొని వచ్చిండు. ఇంక అప్పుడు అర్థమైంది చాలానే ఇష్టం. ఎక్కడ వేసుకున్నావు టాటా? నాకేం తెలుసు ఏ ప్లేస్ లో వేసుకున్నావు. ఐ మీన్ తను అడిగింది ఎక్కడ వేసుకున్నాడు అని. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాదు కామెడీ కాకపోతే కామెడీ ఇక్కడ మా దగ్గర నుంచి కాదు, నువ్వు రప్పిస్తున్నావు మా దగ్గర నుంచి. నువ్వే నుండి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫుల్ గా నాకు ఎక్కింది. అంటే ఇంట్లో ఎప్పుడు కామెడీ ఉంటుందా? ఫుల్ జాయ్ఫుల్ గానే ఉంటుంది. ఓకే. ఇంట్లో మొత్తం పని ఎవరు చేస్తారా? అంటే ఇద్దరం చేస్తాం. అయ్యో ఇప్పుడు నిజం చెప్పాలి నువ్వు. ఇద్దరం చేస్తాం. వీడేం చేయడానికి నేను చేస్తాను. నాకు తెలిసి నేను బయట ఎంక్వైరీ చేసిన, మీరు షూట్లు వేస్తారంట, షూట్లు చేసుకో అని చెప్పేసి ఈయననే అంట్లు తోముతాడంట, వంట వండుతాడంట. నిజమేనా? అవునా కాదు? చేస్తాడు షూట్స్ ఉన్నప్పుడు. నాకు తప్పేముంది బ్రో, మన ఇంట్లో పని మనం చేసుకోవడం. శ్రీమతికి నేను చెప్తాండి, మంచి మంచిగా చెప్తారు, నేను చెప్తాను తప్పనా? ఓకే. సో ఎందుకు నచ్చింది శివాని? ఎందుకు నచ్చిందంటే నచ్చడానికి పెద్ద రీజన్స్ ఏవి ఉండవు బ్రో. చాలా ఇంటర్వ్యూస్లో ఇదే చెప్పా, నచ్చడానికి ఒక పర్సన్ దగ్గర ఎటువంటిది ఏం చూడాల్సిన అవసరం లేదు, మనకు నచ్చితే చాలు. ఓకే. వాళ్ళ గుడ్ ఆర్ బ్యాడ్ మొత్తం మనకి నచ్చితేనే మనం యాక్సెప్ట్ చేస్తాం ఎవరైనా సరే. ఓకే. సో శివాని నాకు ఆ విషయంలో నాకు చాలా నచ్చింది. ఓకే. అంటే ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్న తర్వాత నువ్వు ఆలోచించినావు, ఇద్దరు ఇట్లా ఎవరు ఓవర్ యాక్షన్ ఎవరు చేసారు? ఓవర్ యాక్షన్ మీన్స్ అంటే ఎట్లా అంటే నేనే మన తెలంగాణలో చెప్పాలంటే ఎకసెకలు. అంతేనా? వీడు యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తాడు అట్లా. ఓకే. ఏం పని చేస్తుండే బ్రో లవ్ ప్రపోజల్ చేసినప్పుడు? నేనా ఓన్లీ సాంగ్స్ అండ్ స్టోరీస్ రాస్తుండే బ్రో. ఓకే. సో యాక్చువల్లీ తినకి పరిచయం నేను ఎలా అంటే తిన కోసం ఒక సాంగ్ రాసి పెట్టాను అనమాట. సో తిన చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి శివానికి కాల్ చేసిన. ఆల్రెడీ శివాని కాంటాక్ట్ కూడా నా దగ్గర ఉండి కూడా ఒక 1 year పైన అయిపోయింది. టైం వచ్చింది కాబట్టి తనకి ఫోన్ చేసిన, మేడం ఇలా ఒక సాంగ్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పి ఫోన్ చేసిన. ఓకే చేద్దాం బ్రో స్టార్టింగ్ బ్రో అనేసింది తను. పర్లేదులే. సో అయితే బ్రో అనేసింది, చేద్దాం బ్రో డెఫినెట్గా చేద్దాం అంటే సాంగ్ విన్న తర్వాత చెప్పండి అని చెప్పిన. సాంగ్ పంపించేసిన. సాంగ్ పంపించిన తర్వాత ఆ సాంగ్ ఎప్పుడు చేద్దామా అని చెప్పి శివాని నన్ను అడుగుతుంది. మాటికి మెసేజ్ చేసి మీరు ఎప్పుడు చెప్తారు, ఆ సాంగ్ నచ్చింది అంటే సాంగ్ నచ్చింది. సరే ఒకసారి ఆ సాంగ్ పడతా. ఇప్పుడు వాళ్ళది ఇప్పటి వరకు నేను ఆ సాంగ్ తనకు తప్ప ఇంకా ఎవరికి ఇవ్వలేదు కూడా. ఓకే. అంటే ఇంకా రిలీజ్ కూడా ఏం చేయలేదు? రిలీజ్ కూడా చేయలేదు, స్టార్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు డెలివరీ అయిపోయిన తర్వాత మేము ఇద్దరం కలిసి చేస్తాం. జస్ట్ పల్లవి వద్దు బ్రో, ఆల్రెడీ 2 పాటలు నేను ఆల్రెడీ. సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్. అంటే అంత బాగుందా సాంగ్? బాగుంది, చాలా బాగుంది. ఓకే. అంటే ఆ పాటకు మిమ్మల్ని పడేసిన లవ్లా అంతేనా? అలా పాట ద్వారా ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. అంటే బేసిక్ గా నేను ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేను బ్రో, నేను అంటే మాట్లాడలేను ఎక్కువ. ఏదైనా సరే ఒక పాట రూపంలో చెప్పేస్తా. జోకు నువ్వు మాట్లాడలేవంటే ఎవడు నమ్ముతాడు? అంటే ఇప్పుడు అంటే అలవాటు అయిపోయింది బ్రో, అంతే. పెళ్లి చేసుకున్నావు కదా. సరే ఒక పాట వాడు. అంటే ఇప్పుడే అన్నావు నువ్వు పాట రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తాను. సో శివాని గురించి ఒక మంచి లవ్ సాంగ్ ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ లో పాడేస్తా బ్రో. నాకు ఇప్పుడే కావాలి. ఇంటర్వ్యూ ఎండింగ్ లో పాడేస్తా. ఇంటర్వ్యూ ఎండింగ్ లో. సో అంటే రచయితగా నువ్వు ఎందుకు అవ్వాలనుకున్నావు? అలానే ఏం లేదు, బేసిక్ గా నాకు ఒక లవ్ స్టోరీ ఉండే. ఆ స్టోరీ వల్ల నేను లోన్లీగా ఫీల్ అయ్యేవాడిని అనమాట. శివాని కన్నా బాగుంటది కదా.
లేదు లేదు, తను నార్మల్ గా ఉంటుంది తన అమ్మాయి. ఓకే. శివాని అంత అందమైన అమ్మాయి ముందు కాదు. చెప్తే సో అయితే ఫస్ట్ లో నాకు ఏమంటదంటే ఆ అమ్మాయిని లవ్ చేసిన తర్వాత మూడ్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ డిప్రెషన్ లో నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ ఈ లవ్ స్టోరీస్ లవ్ సాంగ్స్ అన్ని వింటూ 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 అరే నేను కూడా రాసుకోవచ్చు కదా అని చెప్పి నేను అప్పుడు స్టార్ట్ చేసిన. సో అదే నా కెరియర్ అయిపోయింది. సో తనకి థ్యాంక్ యూ సో మచ్ తనకి చెప్పాలి, ఎందుకంటే నన్ను వదిలేసినా సరే నాకు ఒక కెరియర్ ఇచ్చి వదిలేసింది. అంటే ఎన్ని ఇయర్స్ లవ్ మీది? నాది మ్యాక్స్ 3 years. 3 years. 3 years. అంటే సిన్సియర్ గా లవ్ చేసినాను. సిన్సియర్ పాతది పాతదా? పాత అమ్మాయా? పాతది. పాత కొత్త అమ్మాయి ఎవరు? పాత అమ్మాయి ఎవరు? లేదు, కొత్త అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, రీసెంట్ గా పరిచయం అయింది. కొత్త అమ్మాయి. ఆ కొత్త అమ్మాయి తిన ఫ్రెండే అనమాట. తిన friend, okay. తను కూడా నాకు ప్రపోజ్ చేసింది. 7 years 7 years లో? 7 years లో. అంటే యాక్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ప్లాన్ వేసి స్కెచ్ చేసిన తర్వాత నన్ను చంపడానికి ప్లాన్ చేశారు ప్లాన్ అనమాట. వేసారు. సో నా తలకి మొత్తం ఇక్కడ స్టిచెస్ ఉంటాయి, 25 స్టిచెస్ ఉంటాయి. ఓకే. ఆల్మోస్ట్ నేను చచ్చి బతికా అనమాట. నేను ఎవరి కోసం బ్రతికానా అని జీవితంలో అంటే చూస్తున్నా ఎవరి కోసం బ్రతికాను. శివాని కోసమే అనుకుంటా. సో అందుకే ఆగిపోతుంది దగ్గర. ఓకే. ఫైనల్ గా ఏదో నా చేతులు తరుస్తుంది. ఇట్లనే అన్ని ఇంటర్వ్యూలో వాటి పాస్ట్ గురించి చెప్పుకుంటూ వస్తే ఏదో ఇంటర్వ్యూలో చంపేసి లేదు నాన్న, నిజంగా నేను జెన్యున్ గానే లవ్ చేసిన బ్రో. కాదు, నేను ఒక క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు మీరిద్దరు లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పాస్ట్ గురించి ఎందుకు చెప్తున్నావు? అంటే పాస్ట్ అంటే అంత ఇష్టమా నీకు? అంటే శివాని కంటే ఎక్కువ ఇష్టమా? బ్రో నీకు పాస్ట్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటది, నీకు చెప్పేంత ధైర్యం నీకుందా? నీ నాకు పిల్లకి లేదు. నీకు ఉందా? లేదు. లేదు కాబట్టి నువ్వు అట్లా అబద్ధంలో బతుకుతున్నావు. బేసిక్ గా నేను అబద్ధం ఎవరికి చెప్పను, ఏదన్నా ఓపెన్ గా నిజమే చెప్పేస్తా. సో ఏదున్నా నిజమే చెప్తా. ఏదున్నా నిజమే చెప్తా. సో ఇంటర్వ్యూ ఫైనల్ వరకు చూడాలి మీరు. సో నేను లాస్ట్ లో ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్తాడా చెప్పడా చెప్తా బ్రో, డెఫినెట్ గా చెప్తా. పక్క చెప్పాలి. చెప్పండి, పాస్ట్ గురించి చెప్పండి. పాస్ట్ ఏంటి? పాస్ట్ అంతే ఇంకా పాస్ట్ నా పాస్ట్ అయిపోయింది, అది క్లియర్ అయిపోయింది అంతే. సో ఇప్పుడు ఏంటంటే నేను ఆ అమ్మాయిని ఎంత ఇష్టపడ్డానో తినకి ఇప్పుడు తినను కూడా అంతే ఇష్టపడుతున్నా. ఈవెన్ ఇప్పుడు తన టాటూ నా చేతి మీద ఉన్నా సరే ఇప్పటికి కూడా తీసేయని కూడా తను కూడా ఇప్పటిదాకా నాకు ఎప్పుడు చెప్పలే. ఎందుకు తీసేయలే మరి? నాకు తీసే ఆలోచన నాకు రాలేదు, తను కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు. ఒకవేళ ఇప్పుడు తీసే అంటే తీసేస్తా డెఫినెట్ గా. మీరు ఎందుకు అంటలే తీసేయమని? అంటే ఎవరన్నా పెద్ద దాన్ని పట్టించుకునే అంత ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు రాలేదు. అంటే దానికి అంత టైం ఇచ్చే అంత ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు రాలేదు. నాకు ఆడి మీద టైం చూసుకునికే సరిపోతుంది, ఇంకా వాళ్ళ గురించి ఆలోచించే టైం లేదు. బేసిక్గా ఏంటంటే వాడికి ఇష్టం, ఆ అమ్మాయి అంటే జెన్యున్గా లవ్ చేసిండు, ఒక ఇష్టం అనేది ఉంటుంది లైఫ్ లాంగ్. ఏ అబ్బాయికైనా గుర్తుంటుంది కదా ఫస్ట్ లవ్. ఎందుకు దాన్ని చెరిపేయాలి? వాడు మనస్ఫూర్తిగా వాడికి అనిపించిన వాడు తీసుకుంటాడు, మనం చెప్పక్కర్లేదు. నువ్వు చెప్తుంటే ఏడుస్తా ఉండు. ఏడవట్లే బ్రో, కళ్ళు మంటలు వేస్తున్నాయి. ఓకే. ఫోకస్ ఎక్కువ అయిపోయింది లైట్. అంటే నీకు ఇంత పేరుంది ఇన్ఫ్లుయెన్సర్ గా, సో మంచి ఇన్ఫ్లుయెన్సర్ గా ఎన్నో వీడియోస్ అంటే షూట్స్ ఇవన్నీ వచ్చినాయి, అంత ఫేమ్లో ఉన్నా నువ్వు. సో లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నప్పుడు ఏమైనా స్ట్రగుల్స్ పడలేదా నువ్వు? అంటే బయట ఫ్రెండ్స్ వాళ్ళు ప్రొఫెషనల్ పరంగా అయితే ఏం లేదు, ఎందుకంటే ఈయన కానీ ఈయన ఫ్యామిలీ కానీ నన్ను ఎవరు ఆపలేదు షూట్ చేయొద్దు అట్లా ఏం లేదు. అందరు సపోర్ట్ చేస్తారు మా ఫ్యామిలీలో, కాబట్టి ఏం ఇబ్బంది రాలేదు నాకు. ఓకే. సో అంటే మీ ఇళ్ళల్లో ఎట్లా ఒప్పించారు మీరు? ఈయన ఒప్పించింది ఇంకా మాట్లాడి. బేసిక్ గా నేను మా ఇంట్లో మా ఇద్దరి తన ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ అసలు ప్రాబ్లం ఏది లేదు బ్రో. వెళ్ళాం, తను నాకు ఇష్టం అని చెప్పి వాళ్ళ మమ్మీకే చెప్పినాను, ఓకే అన్నారు. టైం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోండి నేనే చేస్తాను అని చెప్పారు. మేబీ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో టైం మెంటాలిటీస్ మారిపోతుంటాయి కదా బ్రో. నేనేం చేసిన అంటే శివాని నీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నా, మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం ఫస్ట్, తర్వాత ఒకవేళ ఇన్ కేస్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు సర్టిఫికేట్ చూపిద్దామని చెప్పిన. అదంతా సిల్లీయే, బట్ నా దృష్టిలో మాత్రం అదంతా సిల్లీయే. బట్ కాకపోతే ఏంటంటే తనకు ఒక హోప్ ఇవ్వాలి కదా, నేను ఉన్నాను అని చెప్పి తను కూడా నాకు ఒక హోప్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను తనకు చెప్పా. వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత చేసుకున్న ఒక 1 week ఇంట్లో వెళ్ళి చెప్పాం ఇలా చేసుకున్నామని. చేసుకున్న తర్వాత అంత తొందర ఎందుకు పడ్డారు, ఇంకా గ్రాండ్గానే చేస్తుండే కదా, సో మీరైతే లైఫ్ని లీడ్ చేయండి, టైం వచ్చినప్పుడు నేను పెళ్లి చేస్తానని చెప్పి వాళ్ళ మమ్మీ చెప్పింది. ఓకే. అంటే మీరు అంటే అఫీషియల్ గా పెళ్లి కాకముందుకే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఇంకా వీళ్ళ మమ్మీ ఉండేసి ఇంకా రిలేటివ్స్ గురించి అని చెప్పేసి పెళ్లి చేయాలంటే చేసుకునే అమ్మాయిని మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేసుకోవాలా అని అడిగిన వాళ్ళ మమ్మీకి. ఏం చేసుకోవా నా కూతురి అని చెప్పి వాళ్ళ మమ్మీ అనేసరికి డెఫినెట్ గా చేసుకుంటా కొత్త కూతురు కానీ ఇస్తారు మరి. ఇంకా సరే అని చెప్పి తాళి కట్టేసా ఇంకా మళ్ళీ నెక్స్ట్ అలా. సో అంటే ఫస్ట్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకురుగా, ఆ పెళ్లి నచ్చిందా? సెకండ్ టైం చేసుకున్న పెళ్లి నచ్చింది? సెకండ్ పెళ్లి నచ్చింది బ్రో. సో మరి ఎందుకు వద్దనుకున్నావు మరి? బేసిక్గా నాకు ఫస్ట్ ఆ ఫీల్ ఉంటుందని నాకు తెలియదు. అంటే పెళ్ళి అంటే అందరు చుట్టాలు మొత్తం, నాకేంటంటే డిస్టర్బెన్స్ ఉంటుంది బ్రో, క్రౌడ్ ఎక్కువ ఉందనుకో వాళ్ళ ఇరిటేటింగ్ ఎక్కువ ఫీల్ అవుతాను నేను. సో నాకు అలాంటివన్నీ నచ్చవు. మళ్ళీ ఇంకోటి అంటే
కాస్ట్యూమ్స్ వేసుకోవాలి హెవీగా అందరి ముందు బొమ్మలా ఇట్లా నిల్చోవాలి అంటే అమ్మ నా వల్ల కాదు నా వల్ల కాదు. సో అందుకే నేను తనకి చెప్పిన, మమ్మీ వాళ్ళు పెళ్లి చేస్తారు కదా నువ్వు ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నావు, వద్దు అన్నది తను కూడా స్టార్టింగ్లో. నేను అంటే ఇష్టం ఉంటే చేసుకుందాం, లేదంటే లేదు అని చెప్పిన. వద్దురా బాబు నీతో నాకెందుకు, పెళ్లి చేసుకుందాం పదా అని చెప్పేసి వచ్చేసింది. సో శివాని అప్పటి నుంచి నీ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నా అని చెప్పి. అట్లేం లేదు, నేను అసలు అనలేదు కదా. కాదు నేను పేరు చూస్తుంది లేదు లేదు అవునా లేదు నాన్న, ఈ అన్నలో అయ్యేలాగే ఉంది. సో ఏం చదువుకున్నారు మీరు? జీవితాన్ని బ్రో. కామెడీ ఏం చదువుకున్నారు అంటే జీవితాన్ని అంట. అవును బ్రో, జీవితాన్ని చదివేసిన. సో ఏంది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 10th క్లాస్ ఏం చదవాలి? ఏం చదువుకోలేదు. ఎందుకు చదువుకోలే? మీ ఇంట్లో వాళ్ళు చదివిపోలేరా? ఇంట్లో వాళ్ళు చదివించారు, నాకే ఇంట్రెస్ట్ లేదు. ఓకే, జీవితాన్ని ఏడ చదివినా ఎవరు చదివించారు? అమ్మాయిలు నేర్పించారు. ఎంతమంది అమ్మాయిలు ఉంటారు? ఒక 60-70 మంది. 60-70 మంది నువ్వు లవ్ చేసినావు? అంతమంది నన్ను లవ్ చేస్తారు, నేను చేయలే. ఇది కామెడీ. ఇది 1 సెకండ్ నేను కౌంటింగ్ చూపిస్తున్నావు అనుకున్నా. లేదు కౌంటింగ్ కాదు బ్రో, కాల్ వచ్చింది అందుకని. ఓకే, ఎవరు 67 లేకుంటే 71? నా ఫ్రెండ్ 70 తోనే ఆగిపోయింది. ఓకే, 70 నువ్వేనా? నేనే అంటే నేను నిజమేనా? నిజమే బ్రో. ఓకే. సో నా పాస్ట్ గురించి నేను ఏది దాచలేదు తన దగ్గర. అంటే నా ఫీల్డ్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసు కదా, ఆల్మోస్ట్ తెలుసు కదా. టాప్ 5 నెంబర్స్ ఉన్నారు, ఫస్ట్ 1 2 3 4 5 వాళ్ళ పేర్లే. అంజలి, సౌజన్య, సుకన్య, ఇంక పేరు గుర్తొస్తలేదు, దివ్య, ఇంకొక పేరు గుర్తుకొస్తలేదు, ఆకు చెప్తా. ఒక పేరు సాయిలక్ష్మి. కాదు ఇంతమందిని లవ్ చేసిందా? బేసిక్ గా నా క్యారెక్టర్ తనకి చాలా ఇష్టం బ్రో, ఎందుకంటే నేను జెన్యున్ గానే లవ్ చేసిన. నేను ఏదున్నా సరే ఎక్స్ప్రెస్ చేస్తా తనకి, అంటే చిన్న పాయింట్స్ కూడా నేను చెప్పేస్తా. ఇందువల్లనే నేను విడిపోయా వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నాకు ఇది నచ్చలేదు అని ప్రతి పాయింట్ తనకు చెప్పా. సో తనలో నాకు ఆల్మోస్ట్ అన్నీ నచ్చాయి, నాకు అంటే తనకు కూడా నేను అన్నీ నచ్చాను. కాబట్టి వాళ్ళకి ఎందుకు నచ్చాలి, శివానికి ఎందుకు నచ్చను? బేసిక్ గా నన్ను భరించడం చాలా కష్టం వాళ్ళకి, నాకు కోపం ఎక్కువ. ఏదన్నా కొంచెం తేడా అనిపించినా సరే త్వరగా రియాక్ట్ అవుతా బ్రో, అది నా ప్రాబ్లం. అంటే ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్ టైప్ అన్నమాట. సో కొంచెం అన్ని నిజాలు చెప్తాడు కానీ వాటిని కూడా అబద్ధాలాగే అనుకుంటారు. సో దానివల్ల చాలా మంది నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అంతే, వాళ్ళకి టైం లేదు అనుకున్నాను. సరే జీవితాన్ని చదువుకున్నావు కదా, ఏం చదువుకున్నావు, ఏం తెలిసింది? అలానే ఏం లేదు బ్రో, లైఫ్ అంటే ఎప్పుడైనా సరే హ్యాపీగా ఉండాలనిపించింది. అంటే అందరినీ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఈ లవ్ లస్ట్ ఇవన్నీ జోలికి వెళ్ళకండి, హ్యాపీగా హాయిగా చదువుకోండి, మంచి జాబ్ చేసుకోండి, లైఫ్ని లీడ్ చేయండి. అయితే ఇప్పుడు పెద్ద మాటలు మాట్లాడినావు, లవ్కి లస్ట్కి డిఫరెన్స్ ఏంది? ఇప్పుడు సెక్స్ కోసం ఆడే ఒక గేమ్ బ్రో లవ్ అంటే, అంతే, ఇంతకు మించి నేను ఫిలిం లేదు. సో అట్లాంటి గేమ్ నువ్వు ఆడుకోలే? నేను చాలా మందితో ఆడుకున్నా, చాలా మందితో. నువ్వు చేస్తే తప్పు కదా, వేరే వాళ్ళు బ్రో. ఇప్పుడు నేను చెప్తున్నా, 69 మంది అమ్మాయిల్ని చెప్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి వీడితో నేను ఉన్నానని చెప్పి ఎవరైనా నాతో చెప్పిమే బ్రో, చూస్తా. ఉండలేరు కాదు బ్రో, నేను చెప్పినా, ఎందుకంటే వాళ్ళకి చేత కాదు కాబట్టి. నేను చేసిన నేను నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా. ప్రతి ఒక్క అమ్మాయి గురించి చెప్తా నేను. కాకపోతే ఏంటంటే కొంతవరకు చెప్పొచ్చు, కొంతమందికి చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు అంతే. నేను ప్రేమించింది మాత్రం ఒక అమ్మాయిని, అంజలి. తన క్యారెక్టర్ పక్కన పెట్టేస్తే తిను నా లైఫ్ పార్ట్నర్, తిన పేరు చెప్తా అంతే. మిగతా వాళ్ళందరి పేర్లు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అది సో అంజలి ఫస్ట్ లవ్ అంతే. ఇంకా మిగతా వాళ్ళందరు దాని తర్వాత 70 శివాని ఆగిపోయా. సో ఇవన్నీ చెప్పినప్పుడు నీకు బ్యాడ్ అనిపించలేదా? అంటే ఇంతమందిని లవ్ చేసిందంట, రేపు పొద్దున్న నన్ను లవ్ చేసి మోసం చేస్తాడేమో అది అని. ఆబ్వియస్లీ విన్నప్పుడు అనిపిస్తుంది ఎవరికైనా, బట్ నాకు అనిపించలేదు. అన్ని నిజాలు ధైర్యంగా ఒప్పుకుంటున్నాడు కదా. ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేదానికంటే ఎవరో వచ్చి ఈయన గురించి చెప్పేది డిఫరెన్స్ ఉంటది కదా. ఇంకా నాకు అన్ని నిజాలు చెప్పినప్పుడు నాకు అంత క్లారిటీ కోసం లైఫ్ లో మళ్ళీ తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉండడానికి నేను అందరితో మాట్లాడిచ్చా శివానికి. ఓకే, అందరితో 69 నెంబర్స్ అందరితోటి మాట్లాడిపించిందా? ఏంటంటే వాడికి కోపం ఎక్కువ అంతే. ఎవరి దగ్గర పెద్ద రీజన్స్ ఏం లేవు, వాళ్ళు పెద్ద విడిపోవడానికి. అది చిన్న బట్ ఎవరు అడిగిన మేజర్ రీజన్ కోపం. ఓకే, కోపం అంతే. సో అంటే మీ లవ్ చాలా డిఫరెంట్, ఎందుకంటే 70 మందితో మాట్లాడిపించిండు అని అంటే అది మామూలు విషయం కాదు. సో 69 మంది మీతో మాట్లాడినప్పుడు వాళ్ళను సంతోష్ మోసం చేసినట్టు అనిపించలేదా? ఇప్పుడు అనిపించలేదు. అంటే వాళ్ళు సంతోష్ని మోసం చేసి వాళ్ళు మోసం చేసిరని నేను అనలేదు. అండర్స్టాండింగ్ లేదు. సిచువేషన్ బ్రో, ప్రతి అమ్మాయి దగ్గర నాకు ఒక సిచువేషన్ ఎదురయ్యేది. సో అది ఫ్యామిలీ పరంగా కావచ్చు,
తను ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు అట్లా ఇద్దరు విడిపోయారంటే ఎందుకు ఒకరు మోసం చేసిరు ఇద్దరిలో ఒకరు అనుకోవాలి. వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదు, అంత కేపబిలిటీ లేదు రిలేషన్ని మెయింటైన్ చేసుకునే అంత. సో ఇప్పుడు ఓపెన్గా నీకు చెప్పాలంటే నా ఫస్ట్ లవర్ గురించి చెప్తా బ్రో. నా 10th స్టాండర్డ్లో అమ్మాయి ఎగ్జామ్ సెంటర్లో పరిచయం అయింది. తన వెళ్ళిపోయినా, అడ్రస్ కనుక్కున్నా, నెంబర్ ఇచ్చినా, ఒక 2 months అట్లా అయిపోయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు తనతో ట్రావెల్ అయినా. అంటే ఎలా అంటే ఓన్లీ జస్ట్ తిరగడం, ఉండడం అంతే. ఫిజికల్ అటాచ్మెంట్స్ అంటే ఏవీ లేవు. సో ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అమ్మాయి ఏమైంది అంటే తనకు ఒక ఫ్రెండ్ పరిచయం అయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే. ఆ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యతోటి రిలేషన్ మెయింటైన్ చేసింది ఆ అమ్మాయి. ఈ అమ్మాయి నాకు ఒకసారి ఫోన్ చేసింది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు. అంజలి అనే అమ్మాయి ఫోన్ చేసి, అరే నేనంటే నీకు ఎంత ఇష్టం రా అని అడిగింది. జస్ట్ చెప్పి చూడు, చేసి చూపిస్తా అని చెప్పిన. ఈ రోజు నుంచి నన్ను కలవకు, మాట్లాడకు, వదిలేసే అన్నది. సరే ఓకే ఫైన్ అని చెప్పిన. ఇలా ఒక 1 year వరకు తన దగ్గరికి వెళ్ళలేదు. చేస్తుంది కదా అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా, కానీ ఆ రీజన్ ఏంటో నాకు తెలియాలి. ఫస్ట్ రీజన్ ఏంటో తెలియాలని చెప్పేసి ఇంకా నేను తన ఫ్రెండ్కి అడిగా, ఏంటి ప్రాబ్లం ఏంటి, నన్ను వదిలేయడానికి రీజన్ ఏంటి తను అని చెప్తే, ఆల్రెడీ మా అన్నయ్యతో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది, నీలాంటి నీ మోసం చేయకూడదు అని చెప్పేసి తను అబద్ధం చెప్పి నిన్ను వదిలించుకుంది, దూరం చేసింది అని చెప్పి చెప్పింది. సో ఇప్పుడు తనని నేను బ్యాడ్గా తీసుకోను నేను, ఎందుకంటే నాలాంటి అలా ఇల్లీగల్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ కూడా నా దగ్గరకు వచ్చి నాతో టైం స్పెండ్ చేస్తూ నాతో రిలేషన్ మెయింటైన్ చేస్తుంటే అది తప్పు అవుతుంది. తనకు తెలుసు నాలాంటి మోసం చేయకూడదని తనే వెళ్ళిపోయింది. ఓకే. సో బేసిక్గా ఏంటంటే అందరు అమ్మాయిల్లో ఏదో ఒక మైనస్ పాయింట్ ఉంటుంది కాబట్టి అది క్లియర్ చేసుకొని వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళిపోయారా తప్ప నా దగ్గర నుంచి ఎవరు వెళ్ళలేదు అట్లా. ఓకే. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు వేరే వాళ్ళని చూసుకొని అంటే నీకు చెప్పేసింది, అంటే నువ్వు నన్ను మర్చిపో సంథింగ్, ఏదో నా 1 year వరకు మాట్లాడుకో అని చెప్పేసి. 1 year వరకు అసలు మర్చిపో అన్నది డైరెక్ట్ గా, మర్చిపో అన్నది. చెప్పేసింది. సో అంటే నువ్వు ఫస్ట్ లో ఉన్న అట్లా మర్చిపోతావు, మర్చిపోలేవు కదా, ఇప్పటికి కూడా గుర్తుంది కదా. నీకు ఇంకోటి తెలియని విషయం ఏంటంటే ఈ ఫస్ట్ అమ్మాయి నన్ను మోసం చేసింది. నేను ప్రేమించిన అమ్మాయి థర్డ్ ఎవరు, అంజలి అనే అమ్మాయి. ఓకే. నేను సిన్సియర్ గా 7 years లవ్ చేసింది. కాదా నువ్వు పిక్చర్లను చేస్తున్నావు, ఎవరిని పిక్చర్లను చేస్తున్నావు? ఇంతకు ముందుకు అంజలి అన్నాడు ఫస్ట్, ఇప్పుడు థర్డ్ అమ్మాయి అంటుండు. నేను చెప్తే ఇప్పుడు 69 లవ్ స్టోరీ చెప్పాలంటే ఇంకా నువ్వు ఛానల్ మొత్తం 69 లవ్ స్టోరీ లేవద్దు. కాదు లేదు, రచయితకు నువ్వు మంచిగా ప్రూవ్ చేసుకుంటున్నావు, అందుకే జనాలు కింద కామెంట్ కూడా పెడతారు ఫేక్, మొత్తం వీళ్ళు ఫేక్ చెప్తున్నారని. సరే అనుకుంటే అనుకోని బ్రో, నాకు ప్రాబ్లం ఏం లేదు. బేసిక్ గా నేను చెప్తా విను బ్రో. ఫస్ట్ లేదు బ్రో, సీరియస్ చెప్తున్నా. ఫస్ట్ ఈ అమ్మాయి పేరు వేసుకున్న అమ్మాయి పేరు 10th standard లో వేసుకున్న ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి తర్వాత నెక్స్ట్ సుకన్య అనే అమ్మాయి వచ్చింది నా లైఫ్ లోకి. దాని తర్వాత అంజలి వచ్చింది, నేను 7 years లవ్ చేసిన అమ్మాయి అప్పుడు వచ్చింది. ఈ ఫస్ట్ ఇయర్ అమ్మాయి పేరు అంజలి కదా, థర్డ్ అమ్మాయి వచ్చింది పేరు అంజలి కదా. ఓకే, ఇద్దరు పేరు అంజలి. ఇద్దరు పేరు అంజలి. ఓకే, ఆల్ఫాబెట్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, సో అంజలి అని పేరు పెట్టుకున్నాం. అలా లేదు, ఆ అమ్మాయి పేరు కూడా అంజలి. ఆ అమ్మాయి పేరు కూడా అంజలి. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ అమ్మాయిని నేను సిన్సియర్ గా. సరే 26 అమ్మాయి పేరు ఏం పేరు, జరీనా? నాకు అంత ఐడియా లేదు బ్రో, అన్ని పేర్లు మర్చిపోయాను. ఏమో మర్చిపోయినా. ఓకే, కాంటాక్ట్ లో ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. పెళ్లిళ్ళు కాలే వాళ్ళకి? అయినాయి, కొంతమందికి అయినాయి. పెళ్లిళ్ళు అయినా కానీ నీతో కాంటాక్ట్ లో ఉన్నారు? పెళ్లిళ్ళు అయినాయి, మాట్లాడట్లేదు. ఓకే, చార్జ్ చేస్తున్నావు ఇప్పుడే చెప్పినావు కదా, అందరు చార్జ్ చేయట్లేదు. ఇగో ఇవన్నీ అన్ని తన కంట్రోల్ లోనే ఉంటాయి, బట్ నేను ఏం చేయలేను. ఓకే, ఎప్పుడన్నా మీకు ఇద్దరు గొడవ అయిందా? ఎప్పుడన్నా సంథింగ్ అయినా అమ్మాయిలతో మాట్లాడడం కానీ అది చేస్తే? అవన్నీ కామన్ అవుతున్నాయి అనమాట. ఉంటాయి కదా. ఈ మధ్య నాకు ఏంటంటే ఈ మధ్య ఇన్స్టాలో రీల్స్ చేయి అని చెప్పి తిని దొబ్బేది బ్రో. సరే తిన ఆనందం కదా అని చెప్పేసి నేను కూడా రీల్స్ చేసేవాడిని. చేస్తున్నా ఈ మధ్య అమ్మాయిలు కామెంట్లు పెడుతున్నారు, మెసేజ్ రిప్లై ఇవ్వా అని చెప్పి. ఏమని పెడుతున్నారు? హాయ్ బ్రో అంటే వాళ్ళు ఓకే, హాయ్ సంతోష్ అన్నారంటే బ్లాక్ లిస్ట్. ఓకే, సో అలా చాలా మంది వెళ్ళిపోయారు ఇప్పటికి బ్లాక్ లిస్ట్. అంటే అంతమంది నేను లవ్ చేస్తున్నారు? లవ్ చేయట్లే బ్రో, జస్ట్ పెట్టారు, మెసేజ్ పెట్టారు అలా. ఇంకా నేను అందుకే నేను మానేసిన. సంతోష్ పైన నీకు ఎప్పుడు కోపం వస్తుంది నిజం చెప్పు. 4 rupees బ్రో ఫుల్. ఓకే, చెప్పిన మాట విన్నాడు, అందుకే కోపం. సో ఇప్పుడు కూడా సతాయిస్తుండా? వాడు నేచర్ సతాయించడము. ఓకే, కాదు ఇప్పుడు నెక్స్ట్ మంత్ టైం ఉందన్నారు మీరు, సో ఇంకా సతాయిస్తున్నావు ఆమెనే? సతాయించడం అంటే తను చెప్పడం మీకు ఎలా చెప్పింది అంటే, బాగా అల్లరి చేస్తుంటాడు, ఆట పట్టిస్తుంటాడు, ఏడిపిస్తుంటాడు, ఏది చేసినా సరే ఒక ఫన్ ఉంటది, నన్ను ఎప్పుడు బాధ పెట్టాడు అని. నువ్వు ఇంకా వేరేలా థింక్ చేసుకుంటే నేనేం చెయ్యలేను. అది సతాయిస్తాడు, ఆమె బాధ కూడా చెప్తుంది, ఆమె ఫేస్ లో బాధ అనిపిస్తుంది. అంటే అదే ఒర్లిపిస్తాడు. ఓకే, ఎట్లా ఒర్రెలా? సో ప్రాపర్ ఏడా మీది? వరంగల్. మీది? నాది ఇక్కడే బ్రో, లోకలే లోకల్ అంటే ఏడా? హైదరాబాద్ లోనే. హైదరాబాద్ లోనే.
సో అంటే వరంగల్ నుంచి నువ్వు ఇక్కడే మమ్మీ వాళ్ళు కూడా ఉంటారు? ప్రాపర్ వరంగల్, బట్ చిన్నప్పటి నుంచి సెటిల్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ లో ఏడా? నాగోల్. నువ్వు బ్రదర్? నేను ఇక్కడే బ్రో. ఇక్కడే కాదు, ఏడా? హైదరాబాద్ లా? ఇక్కడే కుకట్పల్లిలోనే బ్రో. కుకట్పల్లిలో. సో కుకట్పల్లి నుంచి నాగోలా? అంతే ఓకే, అదే కదా. అదే ఓకే అదే. ఎవరిని పిచ్చలని చేస్తారు నాకు అర్థమవుతలే. చెప్పు బ్రో. కాదు, ఇప్పుడు మీరు అన్ని చెప్పిన శివాని నువ్వు నిజం చెప్పు, ఇప్పటి వరకు చెప్పిన స్టోరీలు నిజమా ఏదో క్రియేట్ చేస్తున్నారా? క్రియేట్ ఏం లేదు, నిజమే. ఏంటంటే దాన్ని ఫన్నీగా చెప్తున్నాడు కాబట్టి క్రియేట్ చేసినట్టు సరే, అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పు, ఫన్నీగా చేస్తున్నారు మీరు. సో ఇంతకుముందు ప్రీవియస్ ఇంటర్వ్యూలు మీరు చూసుకుంటే కింద కామెంట్స్, చాలా కామెంట్స్ ఉన్నాయి. అంటే వీళ్ళను నమ్మకండి, అంటే వీళ్ళు సోది చెప్తున్నారు, వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు, అదంతా. సో వాళ్ళకి సమాధానం ఇవ్వాలంటే మీరు కరెక్ట్ స్టోరీ చెప్పాలి కదా. అయితే నెక్స్ట్ టైం నువ్వు ఏం చేస్తావు అంటే వాళ్ళ కామెంట్లు పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకొని అడుగుతావు. తీసుకున్నా నేను ఆల్రెడీ. ఓకే, తీసుకున్నా, చెప్పారు నాకు చాలా విషయాలు. సో అందుకే నేను ఇడికి వచ్చి. సరే, మేము కూడా అలానే చెప్తున్నాం. తెలియని వాళ్ళు 100 అనుకుంటారు లైట్ అవన్నీ. ఓకే, వాళ్ళు క్రియేట్ చేసినాం అనుకొని నిజం అనుకొని అది వాళ్ళ వే ఆఫ్ థింకింగ్. బట్ మాకేందో నిజం అనేది తెలుసు. బట్ పర్టికులర్ గా ఇది 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 అని చెప్పుకుంటా పోతే మనకు చాలా టైం పడుతుంది, ఎక్స్ప్లెయిన్ చేసుకో, ఇంటర్వ్యూ కూడా సరిపోదు. అందుకే ఏదో ఫన్నీగా ఉంటది కదా అని కొంచెం 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 చెప్తారు. సో కొంచెం 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 చెప్తారు అంతే. సో మీరిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైనా స్ట్రగుల్స్ పడ్డారా? స్ట్రగుల్స్ అంటూ ఏం లేవు బ్రో. హ్యాపీ. లవ్ చేసినప్పటి నుంచి హ్యాపీ నేనైతే. బేసిక్గా అట్లా మెయింటైన్ చేస్తున్నాను నేను. అంటే నేను బయట చాలా కథలు పడతా, బట్ తనకి తెలియవు అంతే. ఏమేం కథలు పడతావు? అన్నీ పడతా. ఇంకా నువ్వు బయట పడవా బ్రో? నువ్వు బయట పడతావా చెప్పు? నువ్వు అంటే బయట పడతావు, నేను బయట పడను. నేను ఇప్పటివరకు కింద వాళ్ళే. కింద పడమనలేదు బ్రో, బయట పడతావా? కింద వాళ్ళే అంటున్నా. సరే ఓకే బ్రో, నెక్స్ట్ చెప్పు. నువ్వే చెప్పాలి, నేను ఏమడిగి. బేసిక్గా నేను ఎక్కువ దొరకనమాట, తప్పించేసుకుంటా అలా ఈజీగా. కాదు, ఇంతగానం ఓపెన్ గా చెప్తుండు కదా, నేను ఈ బయట ఇవి చేస్తా అవి చేస్తాను, నువ్వు నమ్మతలేవా? వాడు మీకు అట్లనే చెప్తాడు, నాకు తెలుసు వాడి గురించి, అందుకే గమ్మునున్నా. ఓకే, ఇంట్లో కొట్లాడినప్పుడు ఎవరు ఎక్కువ కొడతారు? కొడతారా? వాడైతే ఎప్పుడు నన్ను కొట్టలేదు, కానీ నువ్వైతే కొట్టినావు అప్పుడప్పుడు అలా అవుతుంటాయి మరి. లేదు బ్రో, బేసిక్గా శివాని అంటే నాకు చాలా ఇష్టం. శివాని అంటే శివాని అంటే నాకు చాలా ఇష్టం బ్రో. ఓకే, హ్యాపీగా చూసుకుంటే ఎప్పుడు తనని. వీళ్ళు ఇంట్లో వాళ్ళు కావచ్చు. కొడతా నిజం చెప్పంగానే ఆయన నిజం చెప్పేయగల అని చెప్పేసి మెల్లగా చేతి కూలేస్తుండు. అది కాదు బ్రో, బేసిక్గా శివాని అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నా సరే ఒప్పుకోను, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఒప్పుకోను అసలు నేను. ఎందుకంటే నేను ప్రేమించా అంతే. నేను ప్రేమించిన అమ్మాయిని నేను మాత్రం ఏదన్నా సరే నేనే అనాలి. నేనే అన్నప్పుడు ఇంకా వాళ్ళని ఎలా అనిస్తా చెప్పు? అన్ని అన్నట్లా. సో పెళ్లికి ముందు నీకు సంతోషపరచం కానప్పుడు నువ్వు ఏం అవ్వాలనుకున్నావు? డ్రీమ్ ఏముండే? నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని ఇష్టము. ఓకే, దాని త్రూ ఇట్లా రీల్స్ కానీ వీడియోస్ అన్ని చేసుకుంటూ వస్తుండే. చిన్నప్పటి నుంచి అదే ఇష్టము, అదే వేలో వస్తున్నా. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి మనం చేసినప్పుడు ఇంటి పక్కలు మన బంధువులు కానీ ఏంది పిల్ల ఇట్లా చేస్తుంది వీడియోలో అది ఇది అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడతారు. అట్లాంటి ఫేస్ చేసినాను లైఫ్ లో? మాట్లాడతారు, ఇక ఉంటారు కదా రిలేటివ్స్, వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇవన్నీ, టైం వేస్ట్, చదువుకోవచ్చు కదా, ఆడపిల్లవి కదా, అవన్నీ ఉంటాయి. ఇక మెల్లమెల్లగా యాక్టింగ్ వీడియోస్, ఓన్లీ యాక్టింగ్ వీడియోస్ వేసుకునేదాన్ని, ఫ్యామిలీ ఓరియంటెడ్. అందరికి నచ్చడం స్టార్ట్ అయ్యి వాళ్ళు కూడా బాగా చేస్తుంది మళ్ళీ ఎవరైతే అన్నారో మళ్ళీ వాళ్ళే బాగా చేస్తుంది. ఓకే, సో బాగా చేస్తున్నా అన్నారు. ఏం చదువుకుంది అసలు శివాని? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ప్రెసెంట్ MBA ఫస్ట్ ఇయర్ చేస్తున్నా. ఓహో, చదివిపిస్తుండు ఇంకా ఇప్పుడు కూడా. ఓకే, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి మరి? ఇప్పుడు ఎగ్జామ్స్ ఈ మంత్ లోనే ఉన్నాయి, రాస్తున్నాను వెళ్ళి. ఓకే, 26కి ఉన్నాయి ఎగ్జామ్స్. అందుకే ఇంటర్వ్యూ అడిగితే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పినందుకు. ఓకే, మరి చదువుకుంటున్నావు మరి నువ్వు? నేను చదువుకో. ఎగ్జామ్స్ నువ్వే రాయలేమో కదా? తను రాస్తుంది. తనే రాస్తుందా? రాస్తుంది. ఓకే, హైలీ టాలెంట్ పర్సన్ తను. ఓకే, అంటే రేపు ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఈ రోజు గట్టి చదివేసిందంటే పాస్ అయిపోతుంది. పాస్ అయిపోతుంది. నువ్వు సతాయించకుండా ఉంటే పాస్ అవుతుంది. నేను ఎప్పుడు సతాయించాను బ్రో. చదువుకున్నప్పుడు అసలు డిస్టర్బ్ చేయను. నార్మల్ టైంలో డిస్టర్బ్ ఓకే అని. తనకి ఏం కావాలో ప్రతిదీ తెచ్చి పెట్టిన తర్వాత నేను నా పని ఏదని నేను చూసుకుంటా. నువ్వు ఎందుకు చదువుకోలే మరి? చదువుకున్నా బ్రో, అంటే సెకండ్ ఇయర్ చదువుకున్నా. నేనేదో నీతో ఫన్ గా ఉట్టిగా అట్లా అంటున్నా అంతే. సెకండ్ ఇయర్ చదువుకున్నా అంతే. సో సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నావు. బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు బ్రో. ఇంకా నాన్న చనిపోయిన తర్వాత నుంచి ఇంకా అన్ని ఆపేసా. ఇంకా అన్నయ్య, నేను, తమ్ముడే ఇంకా ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి కదా. సో ఇంకా వర్క్ మీద పడిపోయాను అనమాట. చదువుకోవాలని ఉండే, బట్ కాకపోతే టైం లేదు, ఇంకా ఫ్యామిలీని చూసుకోవాలి. ఇంటర్లో ఏ గ్రూప్? సిఈసి అంటే ఏమో బ్రో, అంత తెలివితే నేను నీ ముందు ఎందుకు కూర్చుంటా? భూమి పుట్టినప్పుడు చదువుంటాడు. ఓకే, భూమి పుట్టినప్పుడు. ఎంత ఏజ్? సంతోష్ లేదు, నా ఏజ్ పెద్ద ఏం ఉండదు బ్రో. ఎంత 45. 25 ఉంటాయి బ్రో. నిజం చెప్పి ఇప్పుడు 26. నువ్వు 45, ఆమె 20 అనుకుంటా. నాకు తెలియదు. తినకు 23, నాకు 25.
25 35 23 అనుకుంటా, అంతేనా? కాదు కాదు కాదా? 25 నీ బర్త్డే ఇప్పుడు 92 ఆ? 92 92 అంటుండు ఇయర్. అదే అంటే 32 ఇయర్స్. సో నీకు 23 అమ్మా. సో పిల్ల ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నార్మల్ 7 months అయితే 7 months 7 months అవుతుంది. మేము పెళ్లి చేసుకుని అయితే 1.5 year అవుతుంది. 1.5 year అవుతుంది. సో పెళ్లి తర్వాత ఇప్పటి వరకు ఏం గొడవలు కాలే మీకు? గొడవలు అయినాయి గొడవలు ఏమైనా మనకి నార్మల్ గా, అంటే పెద్ద పెద్ద గొడవలు ఏం కాలేదు, చిన్న చిన్న నాకు తినకి ఎక్కువ గొడవ అయ్యేదంటే తిను త్వరగా లేయదు, నేనేమో ఎర్లీ మార్నింగ్ త్వరగా లేస్తా. ఓకే, నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే కాఫీ ఇవ్వాలి. కరెక్టే కదా నువ్వు లేచింది, నేను నువ్వు లేస్తా, ఇవ్వాలి, కాఫీ ఇవ్వాలి తనకి. తనకి నేను ఎందుకు ఇస్తా బ్రో, తను నాకు ఇవ్వాలి. ఓకే, సో ఈ టైంలో నేనే ఇవ్వాలి తనకి. సో మామూలు టైంలో తనే నాకు ఇస్తుంది. ఇంకా ఆ విషయంలో గొడవ తప్ప ఇంకా వేరే విషయాల్లో గొడవ లేదు. సో మంచిగా చూసుకుంటున్నా అంటే నీకు ఎట్లాంటి హస్బెండ్ కావాలో అట్లాంటి హస్బెండ్ వచ్చిందా? అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళని ఏం అనుకోలే, ఈయన వచ్చినాక ఇట్లుంటే మంచిగా ఉంది కదా అనుకున్నా, ఓకే. అంతే. కానీ నువ్వు ఆయన గురించి చెప్పేటప్పుడల్లా నవ్వుతున్నావు కాబట్టి మొత్తం లైఫ్ అంతా ఆయనతో ఉంటే నవ్వుకుంటూనే ఉంటా, నేను చిల్గానే ఉంటా. ఓకే, నీకు అర్థమైపోవాలి. అదే అంటే చిల్గున్నావు. ఎవరిని చూస్తే భయం అనిపిస్తుంది నీ ఫ్యామిలీలో? నాకెవరు భయం ఏం లేదు, అందరితో నేను ఫ్రెండ్లీగానే ఉంటా, మంచిగా ఉంటా. వీళ్ళకి భయపడాలి అన్నంత ఆపోజిట్ పర్సన్స్ మనకెవరు లేరు. ఓకే, భయపెట్టినా మనం భయపడడానికి రీజన్స్ ఏమున్నాయని ఏం లేవు. సో ఏమైనా ఛాన్సెస్ వస్తున్నాయా మరి యాక్టింగ్? నువ్వు వచ్చినవే వదులుకుంటుంది బ్రో. ఇంకా ఇప్పుడు చేయలేని సిచ్యువేషన్ కాబట్టి లైట్ తీసుకున్నాం. మళ్ళీ వచ్చినవే వదులుకుంటుంది. కొంచెం డెలివరీ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకొని హెల్త్ అంతా సెట్ అయిన తర్వాత అప్పుడు చేసుకుంటాం. ఓకే. సో అంటే ప్రీవియస్ ఇప్పుడు ఈయన ఫాస్ట్ లవ్లో ఒక 69 ఉన్నాయి, నువ్వు 70. నీకేమైనా ముందు ఉండనా అమ్మా? లైట్ ఇంకా అవన్నీ ఉండేనా లేకుండేనా? ఉంటే అబ్బా, ఎవరి లైఫ్ లో అయినా పాస్ట్ ఉంటాయి, దాన్ని పట్టుకొని వెళ్ళలేం కదా. అంటే ఆ పర్సన్ తోటి నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు? నేను అసలు నా మైండ్ లో అసలు లేనే లేదు అసలు. ఓకే, ఏం లేదు, ఇగో ఈయన వచ్చిండు, నా లైఫ్ బాగుంది, అంతా సెట్ అయింది, ఆల్ గుడ్, అన్ని మంచిగా హ్యాపీగా ఉంటున్నా, ఇంకేంటి. సో ఎప్పుడన్నా నిన్ను బాధ పెట్టిండా సంతోష్? నన్ను ఎప్పుడు బాధ పెట్టాడు, నన్ను ప్రతి విషయంలో అర్థం చేసుకుంటాడు, బాగా సపోర్ట్ చేస్తాడు, బాధ పెట్టాడు. ఓకే, నేనే నా వల్లనే నేనే బాధపడతా అప్పుడప్పుడు. ఫ్రెండ్స్ పార్టీకి వెళ్తా అంటే కూడా పోనేదా? పోతాడు, బాగానే పోతాడు. ఓకే, బాగానే ఎంజాయ్ చేస్తాడు. సో ఇద్దరు మీరు పెళ్ళైన తర్వాత ఎప్పుడన్నా బాధపడ్డారా? అంటే ఏడవడం కానీ ఏదన్నా ఈ సిచ్యువేషన్ మనకి ఎదురైంది అది అని? ఇప్పటి వరకు రాలేదు. ఏం లేదు, ఇప్పటి వరకు ఏ సిచ్యువేషన్ వచ్చినా ఆయన హ్యాండిల్ చేస్తాడు బా. ఓకే, ఫస్ట్ నేను ఉన్నా కదా, ఒకళ్ళు నేను టెన్షన్ తీసుకుని నేను ఉన్నా కదా అని చెప్పేసి ఒక సపోర్ట్ ఇస్తాడు. నేను ఫస్ట్ దేనికంత టెన్షన్ పడిపోను, నేను ఉన్నాడు ఈయన చూసుకుంటాడు అనుకుంటా. ఓకే, అంటే ఎన్ని కష్టాలు ఉన్నా గానీ చిల్ అన్నట్టు మొత్తం వాటిని అధిగమిస్తాడు, వెళ్ళిపోతా స్లోగా. సో రచయితకి ఇప్పటి వరకు ఏమేమి చేసినావు బ్రో? సాంగ్స్ అండ్ స్టోరీస్ రాస్తూ ఉన్నా బ్రో. ఎవరు అంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎట్లుంటది అంటే బ్రో, పేరు ఆడుకోకుండా తీసుకొని వెళ్ళే వాళ్ళే ఉన్నారు. అరే నీకు ఒక 10,000 ఎక్స్ట్రా ఇస్తా, నేనే వేసుకుంటా, పేరు వేసుకుంటా అని. సో అలా తీసుకుని చాలా మందికి ఇచ్చిండు, నేను చెప్పినప్పుడు అట్లా ఇవ్వకు, నేనేమి వేయించుకోండి, ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా అప్పుడు డబ్బులు యూజ్ కదా ఎంతైనా అని చెప్పేసి అప్పుడు తెలియక ఇచ్చేసిండు. ఇంకా ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఏం రాసినా ఎవరికి ఏమి ఇవ్వట్లేదు. డెలివరీ తర్వాత నుంచి ఇంకా కంటిన్యూగా మనమే ఒకటి ప్లాన్ చేద్దామని చెప్పేసి ప్రొడ్యూసింగ్ కూడా మనదే, మనకి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు పెట్టాలి వీళ్ళు పెట్టాలని అవసరం లేదు. ఎవడో ఛాన్స్ ఇచ్చేది కన్నా మనమే తీసుకో. కాదు మరి నీ పేరు పడకుండా వేరే వాళ్ళ పేరు పడుతుందంటే అంటే ఎక్స్ట్రా మనీ తీసుకొని నువ్వు నేనే తీసుకున్నా. అంటే ఎందుకు మరి అట్లా? ఎందుకంటే నాకు ఆ టైంలో మనీ ఇంపార్టెంట్, నాకు అంతే. మనీ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రో నా లైఫ్ లా. మనీకి ఇచ్చిన రెస్పెక్ట్ నేను దేనికి ఇవ్వను. సో నాకు ఆ మనీ ఉంటే నెక్స్ట్ నేను ఏదైనా స్టెప్ తీసుకోవడానికి నాకు పనికి వస్తుంది. లేదంటే ఆ మనీ నేను తీసుకోకపోతే నాకు అక్కడ వరకే స్టాప్, అక్కడ వరకే ఆగిపోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాసినావు బ్రో? ఒక 45 దాకా రాసిన. 45 దాకా రాసిన. సూపర్ హిట్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇప్పుడు దానికి సీక్వెన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు కూడా పేరు వేయను అని చెప్పి అంటారు. ఇప్పుడు నేను వాళ్ళు ఇస్తే నేను వేయరా అని చెప్పిన. ఇప్పుడు అది ఎట్లా అంటే ఇది మనది అని మనం చెప్పలేని చెప్పలేరు కూడా. ఉన్న వాళ్ళకి తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు. ఇన్ఫాక్ట్ పక్కన నీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు ఉన్నారు అనుకో, వాళ్ళ దగ్గర ఇది ఎవరు రాసినారా నేను అడిగితే నువ్వే రా అని చెప్తాడు. కానీ అక్కడ స్క్రీన్ మీద మాత్రం నీ పేరు ఉండదు, మాత్రం పేరు ఒకటి. అదే నేను చేసిన మిస్టేక్. తినొచ్చిన తర్వాత నుంచే ఇంకా అన్ని ఆపేసుకున్నా. సో నా కోసం కూడా ఒక 5 పాటలు రాయి, నా పేరు పెట్టుకుంటా. డెఫినెట్ గా రాస్తా. నువ్వు రాసి బ్రో ఇస్తే బ్రో రాసిండని వేసుకున్నా. అట్లయితే నేను ఇయ్యం బ్రో, పైసలు ఎక్కువైతే. శివాని చెప్పింది ఇంకా, అందుకే ఆపేసిన అప్పటి నుంచి. సరే నా గురించి ఒక పాట రాయి, నేను ఒక ఫోక్ సాంగ్ మంచిది రాయి, ఒక ఫోక్ సాంగ్ చేయాలనుకుంటున్నా నేను. రాస్తా ఓకేనా? డెఫినెట్ గా.
సో మీ ఇంట్లోకి ఎంట్రీ చేయగానే నాకు ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సో ఇంట్లోకి ఎంట్రీ చేయగానే ఫోక్ సాంగ్ పెట్టారు మీరు ఇంతకు ముందు. ఈయన వింటాడు. నాకు ఇష్టం బ్రో. ఓకే, అంటే ఫోక్ సాంగ్స్ రాస్తావా లేకుంటే? ఆల్ టాప్ ఆఫ్ సాంగ్స్ బట్ ఏంటంటే ఫోక్ ఎక్కువ వింటుంటా, వినడానికి మంచిగా హాయిగా ఉంటుంది అట్లా. చిల్. ఓకే, సో ఇప్పటి వరకు అయితే ఏం కష్టాలు లేవు? ఇప్పటి వరకు ఏ కష్టాలు లేవు, ఇకపై రాబోతున్నాయి. అంటే రాబోతున్నాయి. రాబోతున్నాయి ఎట్లా అంటావు? రాబోతున్నాయి అంటే ఇప్పుడు నైట్ అంతా నాకు నిద్ర ఉండదు బ్రో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బేబీ పుట్టిన తర్వాత నుంచి ఇంకా టార్చర్ ఉంటది కదా పేరెంట్స్ అన్న. నేను ముందే చెప్పిన అన్నమాట, నువ్వే నువ్వే చూసుకోవాలి. నాకు ఆ మెయింటైన్ చేయడం రాదు బ్రో. ఎంతసేపు అని ఎత్తుకోవాలి చెప్పు, నాకు తెలియదు. అందుకే ఆ విషయంలోనే అడ్జస్ట్మెంట్ చేసుకో కొంచెం. నేను కూడా బయటకు వెళ్ళేసి వస్తుంటా కదా, నిద్ర మెయిన్ ఇంపార్టెంట్ నాకు. నువ్వు ఏమి వెళ్ళవులే, నెక్స్ట్ ఆమెకు షూట్లు ఉంటాయి, బాబు నువ్వే చూసుకోవాలి. సో బాబు కావాలనుకుంటారా పాప కావాలనుకుంటారా? అట్లేం లేదు, ఎవరైనా ఓకే మాకు. ఎవరినైనా హ్యాపీగా చూసుకుంటే చాలు కదా. బాబు అనుకున్నా పాప అనుకున్నా ఈ రోజులలో ఎవరిని మెయింటైన్ చేసినా ఒకటే కదా. వాళ్ళని చదివిపించాలి, వాళ్ళకి అన్ని ఇవ్వాలంటే అంతే అవుతుంది. ఓకే, దెన్ ఇద్దరికి మంచి లైఫ్ ఇస్తే సరిపోతుంది మనకి. వాళ్ళకే వీళ్ళకే అని అట్లేం లేదు. ఓకే, అబ్బాయిలకి ఏం తక్కువ కావు, అమ్మాయిలకి ఏం తక్కువ కావు. శివానికి ఇష్టమైన ఏదన్నా వంట చేయంటే ఏం చేస్తావు ఫస్ట్? శివానికి అది ఇదని ఏం లేదు, ఏది అడిగినా చేసి పెడతా, ఏది అడిగినా చేసి పెడతా అంతే. పర్టికులర్గా ఇది తినాలి అంటే కూడా నాకేం లేదు, ఏది తెచ్చి పెట్టమన్నా తెచ్చి పెడతా. అన్ని వంటలు వచ్చినాయి? అన్ని వంటలు వచ్చు. అన్నీ వచ్చు. సో అన్నీ చేస్తావు? అన్ని చేస్తా. ఓకే, ఇంట్లో వర్క్ మొత్తం మీరే చేస్తారు? ఇంట్లో వరకు మొత్తం కాదు, వంటలు మాత్రం నేను చేస్తా. ఓకే, ఎందుకంటే తను చేసేవి నేను తినలేను కాబట్టి నేను చేసుకుంటాను. రోజు ఏం చేయడు, అప్పుడప్పుడు చేస్తాడు. ఓకే, నువ్వు చేసేది తినలేడంట, అంత ఘోరంగా చేస్తావా? రోజు తింటున్నావు కదరా. నువ్వు చేస్తున్నావు, అవి కరిస్మెంట్ కదా. ఓకే, బాగానే చేస్తుంది అయితే. సరే, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా. సో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిరు అనుకో శివానికి ముద్దు పెట్టాలి, ఓకేనా? కరెక్ట్ ఇవ్వాలి ఆన్సర్లు. ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఇచ్చింది అనుకో నువ్వు కొట్టాలి. కరెక్ట్ ఆన్సర్ ఇస్తేనేమో ఈయన ముద్దు పెట్టాలి, రాంగ్ ఆన్సర్ ఇస్తే నువ్వు కొట్టాలి, ఓకేనా? ఆయనకి మంచి బెనిఫిట్, నాకేంటి నువ్వు కొట్టొచ్చు కదా. కొట్టడం. ఓకే, సో మేము మ్యారేజ్ డే ఇప్పుడు ఆగస్ట్ 26. కరెక్ట్. ముద్దు పెట్టాలా? అంటే ఎన్ని చెప్తాను ముద్దులు పెట్టాలా? అన్నీ అయిపోయాక ఒకటి పెడతాడు. అన్ని అయిపోయినాక ఒకటి. లేదు 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 లేదు, అదేం లేదు, అది వర్కౌట్ కాదు. లేదు లేదు, పెట్టాల్సిందే. ఒకటి. సో శివానికి ఇష్టమైన కలర్ బ్లాక్. ఇక నువ్వు ఇట్లా అడిగితే మొత్తం ఇంటర్వ్యూ మొత్తం ముద్దు. సార్ ఆయనకు తెలియదు, నేను అడుగుతా. ముద్దు పెట్టాలి కదా. పెట్టినా పెట్టలే. ఓకే, ఎన్ని పెట్టిస్తావు బ్రో? 46 + 46 + 53 ఎంత? నువ్వు కౌంట్ చేసి నాకు చెప్పు, నేను చెప్తా. నువ్వు చెప్పాలి. ఇప్పుడు నేను క్వశ్చన్లు అడుగుతాను. నేను క్వశ్చన్లు ఇవన్నీ వద్దు, నీకు ముద్దు పెట్టాలి. ఇగో అయిపోయింది, పాస్. ఇది పాస్, కొట్టేసిన. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. నువ్వు కరెక్ట్ వద్దు, నేను చెప్పాను బ్రో. సంబంధం, నీకు ముద్దు ఇంపార్టెంట్, ముద్దు పెట్టేసిన అంతే. నాకు నువ్వు కొట్టడం ఇంపార్టెంట్ కదా. అట్లయితే నన్ను కదా అడగాలి. సరే, నీ దగ్గరికి కూడా వస్తా అయితే. ఇంకోటి బ్రో, సో ఇష్టమైన కర్రీ శివానికి? చికెన్. నాన్ వెజ్. నాన్ వెజ్ అంటే నాన్ వెజ్. సరే, ముద్దు పెట్టు. ఇంకా ముద్దుల ప్రోగ్రామ్ పెట్టినట్టు. సరే, 4 చాలు. నువ్వు మరీ ఎక్కువ పెట్టేస్తున్నావు రాంగ్ ఆన్సర్ చేయకుండా. సో ఇప్పుడు శివాని సేమ్ ఇదే. నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినావు అనుకో నువ్వు కొట్టాలి. రాంగ్ ఆన్సర్ ఇస్తే ముద్దు పెట్టాలి, ఓకేనా? ఓకే. సంతోష్ బర్త్డే ఇప్పుడు Feb 6. కొట్టు. కరెక్ట్ కదా. గట్టి కొట్టాలి. సర్లే పర్లేదు. Feb 6. ఇయర్ 1992. నిజం చెప్పు. ఏమో వాడు అదే చెప్పిండు మరి నాకు. ఆధార్ కార్డు లేదా? ఉంది, నేను ఎప్పుడు చెక్ చేయలేదు. 82 ఉందల్లా, చెక్ చేయి. లేదు నాన్న, చెక్ చేసుకోవాలంటే. ఈ రోజు చూస్తా ఖచ్చితంగా చూస్తా. 96 ఉంది బ్రో. సుజాత. కొట్టు. సో అంటే మీరు ఆ ఇంట్లో నుంచి వచ్చేసారు కదా, ఎందుకు వచ్చేసారు? ఏ ఇంట్లో నుంచి వచ్చినాం? మేము ఎక్కడి నుంచి రాలేదు బ్రో, పక్కనే ఇల్లు. పిలిస్తే వచ్చేస్తారు ఇక్కడి నుంచి. కాదు, ఆ ఇల్లు వేరు ఈ ఇల్లు వేరు కదా. ఆ ఇల్లు ఇల్లు కదా, రెండు ఇల్లు ఒకటే. అంటే పక్కనే ఉన్నారు. మేము ఎందుకు సపరేట్ తీసుకున్నాం అంటే నా గురించి మెయిన్ గా. ఓకే, చదువుకుంటాను, యాక్టింగ్ చేస్తాను. షూట్స్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క టైంలో మేమిద్దరం వస్తుంటాము. వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకున్నప్పుడు అల్లరి చేస్తారు, వాళ్ళని ఏం అనలేం కదా. కరెక్టే చెప్పిందా శివాని? కరెక్టే కదా బ్రో. కొట్టు. బాబు అన్న పాప నాన్న పుట్టిన తర్వాత ఎట్లాంటి పేరు పెట్టాలనుకుంటా? ఇప్పటి వరకు మేము ఇద్దరం అయితే ఆలోచించలే, బట్ మంచిగా. ఓకే, మంచిగా చీచు చీచు అలాంటివి కాకుండా కొంచెం అంటే కన్సీవ్ అయినా అని చెప్పి తెలిసిన తర్వాత ఎట్లుండే మీ ఫీలింగ్?
చాలా బాగుండే బ్రో. ఫస్ట్ ఎవరికి ఫోన్ చేసి చెప్పారు? ఈయనకి చెప్పిన ఫస్ట్. ఓకే. ఈయన మేము ఎక్కడికి వెళ్దామని రెడీ అవుతున్నాము, అప్పుడు నేను ఎందుకో చూసుకుంటే ఈయనకు వచ్చి చెప్పిన. ఒక సిచ్యువేషన్ తను నాకు చెప్పింది, ఇలా అయింది ఏం చేయాలి అని అన్నది. నేను అన్న నీ కెరీర్కి ఇబ్బంది అయితే వద్దు అని చెప్పిన, నీకు ప్రాబ్లం లేదు అంటే ఓకే ఉంచుకో అని చెప్పి. కానీ కెరియర్ గురించి అంటే ఒక దాన్ని మనం ఏం చెయ్యొద్దు నేను కదా. ఒకరిని వద్దు అంటున్నానంటే నాకు ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకో బ్రో. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అనమాట, మా ఇద్దరి మధ్యలో గొడవలు వస్తాయి. ఇప్పుడు నాకు కావాలి అని నేను అన్నా అనుకో, నా యాక్టింగ్ ఫీల్డ్ కి మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది, నాకు ఇప్పుడు వద్దు అని తను రియాక్ట్ అవుతుంది. ఓకే. సో తనకి నచ్చిన రియాక్ట్ అవుతుండేనా నిజంగా? నువ్వు అట్లా ఆ ఫీలింగ్ ఉందా నీకు? అట్లేం లేదు. అంటే మేబీ ఆయన ఏమనుకున్నాడు అంటే నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం కదా, ఆ దాని మీద ఉన్న ఇష్టంతో ఎక్కడ నేను వద్దనుకుంటానేమో అని చెప్పేసి ఆయన చాయిస్ నాకు వదిలేసిండు. అట్లా నా గురించి థింక్ చేసిండు, నా కెరియర్ గురించి. మళ్ళీ ఫ్యూచర్లో మా ఇద్దరి మధ్య గొడవలు రావద్దు, నీ వల్లనే నా కెరియర్ పోయిందని చెప్పేసి నేను కూడా అనొద్దు అని అట్లా థింక్ చేసిండు. ఓకే. నా గురించి ఆయన థింక్ చేసినప్పుడు నేను ఎందుకు అట్లా చేస్తా? ఓకే. లేదు ఆయన రివర్స్ వచ్చిండు అయితే. అన్ని రివర్స్ లోనే వస్తాడు ఆయన, మీకు లాస్ట్ అర్థమైతే. వాళ్ళ ప్రేమను వాళ్ళకి ఇచ్చేస్తే చాలు బ్రో, వాళ్ళే తిరిగి ప్రేమించేస్తారు. వాళ్ళని ఎలా ప్రేమించాలన్నది తెలియాలి ఫస్ట్ ఒక అబ్బాయి. ఓకే. కానీ రీసెంట్ గా నువ్వు ఒక వీడియో చేసినావు, ఏది బాబు లోపల సంథింగ్ ఏదో అన్నట్టు వీడియో చేసినావు. ఆ వీడియో ఎందుకు చేయాలనుకున్నావు? ఏమో మంచిగా అనిపించింది. సో చాలా బాగుంది, అంటే ఈ సిచ్యువేషన్ నుండి ఆ వీడియో చాలా మంచిగా అనిపించింది. ఏ వీడియోనా? అది ఒక సాంగ్ ఉంటది. అదే తెలియదా? నేను చూడలేదు. షూట్ ఈయన చేయలేడు అది, అంటే ఫోన్ ఈయన పట్టుకోలేడా? లేదు. రీల్స్ అన్ని తనే తీసుకుంటాడు మాక్సిమం, బయట ఎప్పుడైనా వెళ్ళినప్పుడే తనకి నేను తీస్తాను అంతే. ఎక్కువ నన్ను చేయదు, ఫోర్స్ చేయదు, తీ అని ఏం చెప్పదు, తనే తీసుకుంటది. సో ఏం అవ్వాలనుకుంటున్నావు యాక్టింగ్ లో? అంటే హీరోయిన్ అవ్వాలనుకుంటున్నావు లేకుంటే ఏదైనా సైడ్ క్యారెక్టర్? నాకు హీరోయిన్ అవ్వాలనే మోటో, బట్ నాకు హీరోయిన్ అంటే హీరోయిన్ అంటుంది. నేను ఏమనలే నాన్న, ఆయనకు కావాల్సింది కాదు, ఆయనకి ఏం కావాలో మన దగ్గర నుంచి అది తీసుకుంటాడు. కాదు నువ్వు లుక్ ఇచ్చినావా లేదా? అరే చూస్తున్నా, అరే అందగతే ఉంది నా పల్లెం, ఎందుకు హీరోయిన్ అవ్వలేకపోతుంది అని చెప్పి నేను బాధపడుతున్నా లోపల. ఓకే. కవర్ చేసినావా? కావాలెందుకు బ్రో, ఉన్నదే చెప్తున్నా. హీరోయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్, బట్ నాకు సెట్ అయ్యేలాగా నాకు మంచి స్టోరీ వస్తేనే చేయాలని ఇష్టం. రచయిత మీ ఇంట్లోనే ఉన్నాడుగా? ఈయన నా కోసం రాస్తాడు, బట్ బయట నుంచి వచ్చేవి ఏవైనా సరే, ఇప్పుడు మనం దిశకి ఇంకా చాలా టైం పడుతుంది. ఫిలిం అంటే చాలా ఉంటుంది కాబట్టి దానికి బయట వాళ్ళ గురించి ఛాన్సెస్ వస్తుంటాయి మనకి, దాంట్లో నాకు సెలెక్టెడ్ స్టోరీసే ఉంది. అట్లా నాకు తగ్గట్టుగా రాలేదు ఇప్పటివరకు, వస్తే మిస్ చేస్తాను. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఒక 1 year గ్యాప్ ఇచ్చిన తర్వాత మా యూట్యూబ్ ఛానల్ చెప్పిన పేరు శివాని అడప ఆఫీషియల్ రన్ చేస్తున్నాము. అందులో నుంచి వచ్చే కంటెంట్స్ చూడు బ్రో, తర్వాత మేమేంటో తెలుస్తుంది. 1 year తర్వాత? 1 year మేము హబ్బుని చూసినాక తర్వాత ఛానల్ చూస్తాం. ఓకే. 1 year తర్వాత చూడు, అందులో ఎలాంటి కంటెంట్స్ వస్తాయి అనేది చూడు, తెలిసిపోతుంది ఆటోమేటిక్గా నేనేందనే తనేందన్నది. తన యాక్టింగ్ లో ఎంత తోపో, నేను రైటింగ్ లో ఎంత తోపో అప్పుడు తెలుస్తుంది. ఓకే. అర్థమైపోతుంది, నువ్వు అంత ధైర్యంగా చెప్తున్నావు కాబట్టి. ఇప్పుడు ఎట్లాగో మాకు ఒక పాట కూడా వినిపిస్తావు కదా లాస్ట్ లో? ఇప్పుడు వద్దు బ్రో. లేదు లాస్ట్ లో వినిపిస్తా అన్నావు, నువ్వే అన్నావు నువ్వు వినిపిస్తా అని చెప్పేసి వినిపించాలి. ఇంకోటి ఏంటంటే సంతోష్ పరిచయం కాక ముందుకు ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్లను చాలా మంది కాల్స్ ఇస్తూ ఉంటారు. సో కాస్టింగ్ కావచ్చు అది ఇది అనేది చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో. సో అట్లాంటి ఏమైనా ఫేస్ చేసినాను? కాల్ చేస్తారు, షూట్స్ రిఫర్ చేస్తారు, మనకి ఇష్టం ఉంటే ఓకే అంటాం, లేకపోతే లైట్ తీసుకుంటాం. ఇక ఇండస్ట్రీలో రన్ అయ్యే మ్యాటర్స్ అన్ని ఆల్మోస్ట్ అందరికి తెలుసు, ఏంటంటే దాన్ని ఎవరు మాట్లాడరు, అంతే తేడా. అట్లాంటి ఏమైనా సిచ్యుయేషన్స్ వచ్చినాయి మరి నీకు? కాల్స్ మాట్లాడి వచ్చినాయి, కాల్స్ మాట్లాడినప్పుడు అడిగినారు, అన్నీ అయినాయి. మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళతో లొల్లి పెట్టుకోవాల్సిన టైం వేస్ట్ చేయాల్సిన అవసరం మనకు లేదు, మాకు ఇంట్రెస్ట్ లేదు. సో సంతోష్ కూడా ఫస్ట్ కాల్ చేసి అట్లనే చేసిండంట కదా? అట్లా వేయలేదబ్బా, చాలా పద్ధతిగా మాట్లాడాను. ఎట్లా మాట్లాడిన పద్ధతిగా? నేను ఫోన్ చేసిన ఆఫ్టర్నూన్ టైంలో ఫోన్ చేసిన, గుడ్ ఆఫ్టర్నూన్ శివాని గారు. ఓకే. శివాని గారు అనగానే ఆ అన్నయ్య చెప్పాను కదా బ్రో, చెప్పు బ్రో. ఫస్ట్ ఎవరైనా కాల్ చేసినా బ్రో వచ్చేసారు ఆటోమేటిక్ గా మాట్లాడినారు. తర్వాత తెలుసుకోవాల్సి వచ్చింది తన గురించి, నా గురించి అర్థమైపోయింది. ఓకే. సో సంతోష్లో నీకు ఇష్టమైన 5 క్వాలిటీస్ ఏంటి? బాగా అర్థం చేసుకుంటాడు. ఫస్ట్ ఏ సిచ్యువేషన్ అయినా అర్థం చేసుకుంటాడు. ఇంకా నాతో పాటు నా చుట్టుపక్కల ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఆ సిచ్యువేషన్స్ నన్ను బ్యాడ్ అని చూపిస్తున్నా కూడా వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని మరి అర్థం చేసుకుంటాడు. ఓకే. నాకు చాలా ఇష్టం.
ఇంకా ఫుల్ సపోర్టివ్ అనమాట. లైక్ ఎట్లా అంటే షూట్ చేస్తూనే కొందరు ఫీల్ అవుతారు పాజిటివ్గా, అబ్బాయితో ఇలా చేయకు, ఆడి వరకే చేయి, ఈడి వరకే చేయి. షూట్స్లో లిమిట్స్ అనేవి మనకి ఉంటాయి, ఏ అమ్మాయికైనా అబ్బాయికైనా ఉంటాయి. బట్ అక్కడి వరకు కూడా ఎవరు వెళ్ళనియరు, నువ్వు ఇంతే చేయి అంతే చేయి అంటారు. కానీ ఒక్కోసారి ఆ స్టోరీని జనాల ముందుకి రీచ్ చేయాలంటే దాన్ని మించి మనం చేయాల్సి వస్తుంది, అప్పుడే జనాలు కనెక్ట్ అవుతారు. అట్లా అన్నిటికీ సపోర్ట్ చేస్తాడు. నువ్వు చేయి, నేను ఉన్నా కదా, నీ పక్కన ఉన్నా కదా, నీకెందుకు భయం, ఎవరేమనుకుంటే నేను మాట్లాడుకో. అయితే నాకు మొత్తం అర్థమైంది, అంటే నీ లైఫ్ లో ఏం జరిగిందో వాటన్నిటికీ ఈయన ఉన్నాడు కాబట్టి సో అది అని అనుకుంటున్నాను. సో నచ్చే క్వాలిటీస్ శివానిలో? శివాని నచ్చింది, ఇంకా తనలో క్వాలిటీస్ ఎలా ఉన్నా పర్లేదు. ఓకే, అంతే. అంతే. శివాని ఎంత కొట్టినా కానీ ఉంటావు. ఈయనకి ఏదో కావాలి మన దగ్గర నుంచి, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు. చెయ్యి బ్రో, చెయ్యి కదా ఫస్ట్ అంటే అప్పుడప్పుడు కొద్దిగా. ఓకే సరే, ఒకసారి అది అది ఇచ్చేసి ఒకసారి ప్రపోజ్. ఓ ప్రపోజ్ చేయడం మరి అది పోయిపోయి అదే అడిగి. అవునా, చూద్దాం అయితే. నువ్వు మంచిగా ప్రపోజ్ చేయాలి, ఇప్పుడు ప్రపోజ్ చేయంటే కాదు. ఇది రాని చెప్తారేంటి నాన్న వీళ్ళు. ఒకసారి లాస్ట్ ఇంటర్వ్యూలో ఇట్లనే ప్రపోజ్ చేయమంటే ఆ ఒక్కటి తీసుకొని గంట టైం పట్టింది మాకు. అవునా, ఇప్పుడు టైం ఏం తీసుకోడు, సంతోష్ ప్రాక్టీస్ చేసేసిండు. సో ఇప్పుడు ప్రపోజ్ చేస్తుండు. నానా చెప్పయ్యా, ఐ లవ్ యూ. ఇట్లా ఉంటది. ప్రపోజ్ చేసినప్పుడు రియల్ ప్రపోజ్ ఎట్లుండే? నేను రియల్ గా ప్రపోజల్ ఏం చేయలే బ్రో, నేను అంటే అబద్ధం. అది కూడా కాదు, తను అడిగింది నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా అంటే అన్న అవును అని చెప్పిన తర్వాత ఎంత ఇష్టమో చెప్పు అన్నది. చెప్పను చూపిస్తానని చెప్పి జస్ట్ ఆ రోజు తన ముందు నుంచి వెళ్ళిపోయి పెద్ద టాటో వేసుకొని వచ్చేసి ఇది పోయే వరకు నీతోనే. సరే, ఇప్పుడు నేను అడుగుతున్నా, మా ఇంటర్వ్యూలో శివాని నీకు ఎంత ఇష్టమో మాకు ఇప్పుడు చూపియాలి. నేను చూపించలేను బ్రో, చెప్పాను కదా స్టార్టింగ్. నువ్వే ఇంతకు ముందు కన్నా చూపించినా అంటే నాకు చూపిస్తాడు కానీ మీకు చూపియడం, అంటే మాకు చూపియాడు సీక్రెట్ అది. ఓకే, సో నేనేంటంటే ఎక్స్ప్రెస్ చేయలేను బ్రో ఏదైనా సరే. ఇప్పుడు తన ఇష్టం అంటే తన కోసం ఏదైనా చేస్తా. అడిగి తనని అడిగితే తను అడగమని చెప్పండి, ఇది నాకు చెయ్యి అని చెప్పు, చేసేస్తా. ఓకే, సో ఇంతకుముందు పాట పాడుతున్నావు కదా, ఆ పాటనే ఆమెకి డెడికేట్ చేస్తే ఒక మంచి పాట పాడు. వాడు వాడాడు, మీకు తెలియని విషయం ఏంటంటే అదే పాట. నువ్వు ఎట్లా చేస్తావు, ఆయన పాడుతున్నాడు కదా. నాకు వాడి గురించి తెలుసు. అయితే మ్యాటర్ ఏంటంటే బ్రో, నేను నిజం చెప్తున్నా, ఇప్పుడు నువ్వు పాట పాడే వరకు నేను పోను. కాదు బ్రో, ఫస్ట్ అడిగితే లాస్ట్ అన్నాడా, లాస్ట్ అడిగినప్పుడు నెక్స్ట్ అంటాడు, నెక్స్ట్ అన్నప్పుడు మళ్ళీ వేరే టాపిక్ తీసుకొస్తాడు. లేదు పాట పాడాలి. లేదు బ్రో ఇప్పుడు నా వల్ల కాదు. రాసిన సాంగ్స్ అన్ని పాడుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంకెలా బ్రో చెప్పండి. రాసింది పాడకు, ఇంతకు ముందు రాసింది రిలీజ్ అయింది పాడు. కొత్తది వాడాడు, అదే పాడు. మంచి సాంగ్ ఒకటి, అంటే మీ భార్యకి డెడికేట్ చేస్తూ శివానికి ఏదైనా సాంగ్ పాడు. ఇంత రిక్వెస్ట్ చేసిన నేను. పాడు గజాల. పాడతా. గజాలా పాడు. ఇప్పుడే పాడతా. కామెడీ చెయ్యకు. కాదు పాడతా, ఆలోచించుకుంటున్నారు. ఓకే, ఏ పాట పాడాలి, మంచి పాట అన్నావు కదా, చూసుకోవాలి కదా. మంచి పాట అంటే నేనే రాయాలి మళ్ళీ. అవసరం లేదులే, ఏదైనా ఒక పాట పాడు. సరే చెడ్డ పాట పాడు. నన్ను ఒక లైలా సాంగ్ పాడతా. ఓకేనా, మధ్యలో నుంచి పాడతా. పాడు. వీళ్ళిద్దరు నన్ను చూస్తున్నారు బ్రో, సిగ్గైతుందా నీకు? అందరూ అడిగి. సరే మీరు ఇద్దరు కళ్ళు మూసుకోండి. అడి తిరుగురా. సరే పాడు. భయంగా కూడా బజార్లో వచ్చి గుడ్డు పెట్టిన నీలాంటి కెమెరా ముందు అంటే వాళ్ళు. మళ్ళీ ఒకసారి డైలాగ్ అది బాగుంది. భయంగా కూడా బజార్లో గుడ్డు పెట్టి. భయం లేదు కదా అసలు మీ ఆయనకి. అయితే ఇది పిల్ల అడ్డం పెట్టుకొని పడతా. సరే, మళ్ళీ అమ్మాయిలకు అందరికి నచ్చేస్తారు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నన్ను ప్రేమించే ప్రతి ఒక్క అమ్మాయి కోసం ఈ పాట నేను డెడికేట్ చేస్తున్నా. అండ్ నా వైఫ్ కి వచ్చేసి సపరేట్ గా డెడికేట్ చేస్తా ఇది ఒక సాంగ్. ఓకే. ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కలు పట్టుకునడిగాను లైలా ఏదని, నా లైలా ఏదని, స్వర్గానికి నే దారులు వెతికి ఇంద్రుని పట్టుకునడిగాను లైలా నువ్వని, నా లైలా నువ్వని. అసలు ఎంత బాగా పాడినావు తెలుసాను. సీరియస్ గా చెప్పు బ్రో, సీరియస్ గా ప్రామిస్ చెప్తున్నా, సూపర్ పాడినావు. Thank you. నువ్వు నిన్ను ప్రేమించే అమ్మాయిల గురించి పాడినావు, ఇప్పుడు శివాని గురించి పాడాలి. ఇదేంది బ్రో? శివాని ఇది మాత్రం నాకు కావాలి. ఎందుకు? శివాని కోసం రాసిన సాంగే పడతా. పాడు. థ్యాంక్ యూ. అంటే మామూలు స్టార్టింగ్ లో శివాని నాతో ఎక్కువ
మాట్లాడేటప్పుడు అరే 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 అని పిలుస్తుండే అనమాట. Okay. సో అరే అరే అనే ఒక వర్డ్ యూజ్ చేసి నేను సాంగ్ రాసుకున్నాను అనమాట. అరే అరే అని పిలిచిన మరుక్షణమే నువ్వే నా ప్రాణమయ్యావులే, నువ్వు చెప్పిన మాటలే నీతో వేసిన అడుగులే, అవి నిన్ను నన్ను దగ్గర చేసిందిలే, ఇకపై ఆశ వీడదే నీపై ధ్యాస మారదే, ప్రతి జన్మగ జంటగా తోడుగా నేనే ఉంటానులే, అరే 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 అరే. సూపర్. అసలు నిజంగా నువ్వు రచయిత అంటే చాలా మంది నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, నేనైతే నమ్మలేదు. కానీ నువ్వు పాడిన తర్వాత మాత్రం అసలు ఎక్సలెంట్. సో నీకు అయిపోయిన తర్వాత ఒక పాట వినిపిస్తావు బ్రో, అది ఇది నువ్వు రాసినావు అనాలి మళ్ళీ. ఇది ఆఫ్ స్క్రీన్ వినిపిస్తాడు. ఓకే, అయితే ఇంత మంచి పాటలు పాడిండు రెండు, నువ్వు ఇప్పుడు సంతోష్ కోసం ఒక పాట కొడతారు జనాలు. ఖచ్చితంగా కొడతారు. అంతేనా? వద్దు, వద్దు, సో వద్దు, సంతోష్ గురించి ఒక మంచి కవిత్వం అన్నా, ఇది డైలాగ్ అన్నా రావు. అంటే రీల్స్ చేయడం యాక్టింగ్ చేయడం తప్ప ఏం రాదు. Acting అయితే పక్క వస్తుంది. Okay. పాటలు ఇవన్నీ సో ఇంతకు ముందుకు నీకు చెప్పినా కదా ముసాపేటలో కనిపించిండు అది ఇది అని చెప్పేసి. సో ఫోటో అడిగినావు నువ్వు, గుర్తుందా? సో ఫోటో ఉంది, చూస్తావా? చూపి బ్రో. సో కెమెరాకి చూపించాలా నీకు చూపించాలా? నాకు చూపిస్తాను. సో అంటే సంతోష్ గురించి మొత్తం నిజాలన్నీ మనం బయట పెట్టబోతున్నాం. ఇది నిజమేనా? అది నీకు కనిపించిందా లేదా? నిజమా అది? ఏ లేదు నాన్న, నేను ఎందుకు తిరుగుతా చెప్పు, నేను అంతే నీతోనే ఉన్నా కదా. మళ్ళా ఫోటో ఎడికెళ్ళి వచ్చింది? కాదు బ్రో, ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినా, మాతో గొడవలు పెట్టడానికి వచ్చినా. కాదు కాదు, ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూ చూసిన, నేను ఒకటి చెప్తా. అవన్నీ కాదు బ్రో, నేను చెప్పేది ఫస్ట్. అదంతా సోల్ నాకు అనవసరం. అది నిజమా? మీరు తీసిరా పిక్, మీరు క్రియేట్ చేసిరా? నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఈయన గురించి నాకు, ఇప్పుడు నువ్వు ఇంత మంచి అమ్మాయి దొరికినప్పుడు ఈయన వేరేలతోటి ఉండొద్దు కదా. మీ బ్రో మా ఇష్టం బ్రో, మేము ఎట్లనే ఉంటాం. సార్ ఆ అమ్మాయికి ఎట్లా న్యాయం చేస్తాను? నేను అన్నం ఏం చేయలే బ్రో. అది కాదు, ఫస్ట్ అది చెప్పండి. మీరు క్రియేట్ చేసిరా? అది నిజమా? మేమెందుకు క్రియేట్ చేస్తాం? అబద్ధం అని అడుగుతావు నాన్న, నా గురించి తెలియదు నీకు. అక్కడ పిక్ అక్కడ ఉందంటే వాళ్ళు ఏదో ఎడిటింగ్ చేసినట్టు అట్లా అడుగుతున్నా కదా, అందుకే చెప్పు బ్రో, అది చెప్పు. కాదు, నువ్వు నిన్న ముసాపేటలో కనిపిస్తున్నావు లేదా? తిరుగుతాను బ్రో, నేను రోజు అంతా తిరుగుతా. చూడు, రోజంతా తిరుగుతాడంట. 71 అమ్మాయి దొరికి. అసలు ఏంది ఇదంతా? నేను ఏదో ఫన్ అనుకున్నా, ఊరికే కామెడీ చేస్తున్నాం కదా అని. ఇట్లాంటి కథలన్నీ పడితే పిచ్చిలేస్తుంది. లేదు నాన్న, నిజం కాదా? చూడు, అబద్ధం అది. సరే, ఇంత మంచి పాటలు వాడినా కాబట్టి నిజం చెప్పేస్తాను. నేనే ఊరికి క్రియేట్ చేయించిన మా ఎడిట్. చూసినావా? నాకు తెలుసు బ్రో, నాకు తెలుసు బ్రో, నాకు తెలుసు, నాకు తెలుసు. పచ్చని కాపురంలో నిప్పులు పోస్తున్నావు బ్రో నువ్వైతే. బా పచ్చగా కనిపిస్తలే మరి మీరు. అంటే సామెతలు వస్తున్నాయి కానీ చెప్పలేను బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఇట్లాగే ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నా. సో మీ ఇంటర్వ్యూ నేను ఎందుకు చేయాలనుకున్నా అంటే, సో మీ పైన కొన్ని రూమర్స్ వస్తున్నాయి బయట, అవి మీకు తెలుసు కాబట్టి సో వాటిపైన క్లారిటీ తీసుకుందాము, వాళ్ళకి జనాలకు కూడా తెలియాలని చెప్పేసి మీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఎట్లా అనిపించింది మీకు ఓవరాల్ గా? బాగా గుడ్, వచ్చింది. నైస్ బ్రో, బాగుంది, నైస్ హోస్టింగ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఇప్పుడు నెక్స్ట్ మంత్ టైం ఉంది కాబట్టి జస్ట్ మా ఛానల్ త్రూ, మా క్యూబ్ ఛానల్ త్రూ చిన్నగా ఒక అది చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? సో తను ప్రెగ్నెంట్ కాబట్టి నెక్స్ట్ మంత్ టైం ఉంది. సో 9th monthలో తన శ్రీమంతం కూడా ఉంది. సో దానికి ముందే మేము ఇంటర్వ్యూ చేసినాం కాబట్టి సో మా క్యూబ్ ఛానల్ త్రూ అంటే చిన్నగా ఆమెకి ఒక చిన్న గిఫ్ట్ లాగా సో తీసుకోం. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగి అమ్మా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ద క్యూబ్ టీవీ అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు అండ్ ఇది ప్రజెంట్ చేసినందుకు. రియల్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. బట్ మీరు ఎప్పటికీ ఇట్లాగే కొట్లాడకుండా సో ఇట్లా హ్యాపీగా ఎవరు కొట్లాడుకుంటూ సో కొట్లాడుకుంటూ నువ్వు ఎప్పటికీ సంతోష్ నువ్వు కొడుతూ ఉండాలని చెప్పేసి మా క్యూబ్ ఛానల్ త్రూ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.